ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మానవులందరి కొరకై మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు. చాలామంది చరిత్ర మరణం వరకు మాత్రమే ఉంటుంది, కానీ యేసయ్య చరిత్ర మరణం తర్వాత కూడా ఉన్నది. అందుకే ఆయనది సుచరిత్ర అయింది. భూమి మీద పుణ్యపురుషులు మహానుభావులు అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వారి మాటలు కొన్ని ప్రాంతాలని కదిలించాయి, వారి మాటలు కొన్ని జాతులనే కదిలించాయి, కొన్ని దేశాలని కదిలించాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాటలు యావత్తు ప్రపంచాన్నే కదిలించాయి. ఆమేన్, హల్లెలూయా. చాలామంది చరిత్ర మరణం వరకే మాట్లాడుతుంది, కానీ యేసయ్య చరిత్ర మరణం తర్వాత కూడా మాట్లాడుతుంది. హల్లెలూయా. మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములో నేను సజీవుడినై ఉన్నాను. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి చేసినటువంటిది ఏంటి అనేది సావధానంగా మనం ధ్యానం చేసి అర్థం చేసుకోగలిగితే మనిషి జీవితంలో చాలా జీవం పుడుతుంది, తన బ్రతుకు చాలా ధన్యమవుతుంది. కానీ యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి చేసింది ఏంటి అనేది మనం కాస్త నిదానంగా ఆలోచించకపోవటం వలనే మానవుని జీవితం అనేది అనర్థాలకు దారితీస్తుంది. కానీ యేసు ప్రభువారి యొక్క జీవన శైలి మనం ధ్యానించినప్పుడు, మనం గ్రహించినప్పుడు, ఆలోచించినప్పుడు అర్థమైన వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది తెలుసా? నేను కూడా యేసయ్యలాగా జీవించాలి అని అనిపిస్తుంది. ఒకవేళ అర్థం కాలేదనుకోండి, వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? నేను యేసయ్యను అడ్డం పెట్టుకుని బతకాలి అని అనిపిస్తుంది. భూమి మీద రెండు రకాల మనుషులు ఉన్నారు. ఒకటి యేసయ్యలాగా జీవించే వాళ్ళు ఉన్నారు, రెండు యేసయ్యను అడ్డం పెట్టుకుని బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఈ రెండు కోణాల్లో, ఈ రెండు వర్గాల్లో మనం ఏ వర్గంలో ఉంటే బాగుంటుంది అంటారు? యేసయ్యను అడ్డం పెట్టుకుని మనం బాగుపడడానికి, స్వస్థపడడానికి, అద్భుతాలు జరగడానికి, మన అవసరాలు తీరడానికి, మన ఇబ్బందులు తొలగించబడడానికి, మనకున్నటువంటి సంకటములన్నిటి కూడా తొలగించబడి మనం సంతోషంగా ఉండడానికి అలాగా యేసు ప్రభుని ఒక మెడిసిన్ లాగా వాడుకునే ప్రజలుగా మనం ఉందామా? లేదా యేసయ్యలాగే నేను జీవించాలి అని ఉందామా? ప్రభు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన? చెప్పండి, ఎందుకు వచ్చాడు ఆయన? మనందరినీ ఆయన వల్లే చేయడానికి వచ్చాడు. మనం ఆయన బిడ్డలం, దేవుడికి స్తోత్రాలు. ఆయన రూపములో, ఆయన పోలికలో మనల్ని చేశాడు దేవుడు. మనం దేవదూతల కన్నా గొప్పవాళ్ళం. తెలుసా మీకు? మనం ఎవరని చెప్పండి? దేవదూతల కన్నా గొప్పవాళ్ళం మనం. హల్లెలూయా. ఏ మనుషులైనా కొన్ని పరిస్థితులకు కృంగిపోతారు, నలిగిపోతారు, జారిపోతారు, పడిపోతారు. కానీ యేసయ్యను తమ గుండెల్లో చేర్చుకున్న మనుషులు ప్రపంచమంతా ఏకమైపోయినా అస్సలు కదలకుండా నిలబడతారు. హల్లెలూయా. అందుకే యెహోవా దేవుడుగా కలిగిన జనులు, ఆయన ఆదరణ అంత గొప్పదండి. దేవుని ఆదరణ ఎంత గొప్పదనేది నాకు సెప్టెంబర్ మాసం నుంచి చాలా బాగా అర్థమైంది. హల్లెలూయా. మా చిన్న కుమారుడు 17 సంవత్సరాల వయసు, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. చిత్తూరు అపోలో యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. చదవడానికి, ఇంజనీరింగ్కి వెళ్ళడానికి సిద్ధమైపోతున్న టైంలో ఒడిశా మిషన్ పరిచర్యకు వెళ్ళినప్పుడు మలేరియా జ్వరం వచ్చి పిల్లలిద్దరూ, నేను కూడా హాస్పిటల్ పాలైపోయాం. 3 ఐసీయూలో ఉన్నాం. ఎవరు బయటకు వస్తామో, ఎవరు ప్రభు దగ్గరికి వెళ్తామో తెలియనటువంటి గడియల్లో ఉన్నాం. నా భార్య ఒక్కతే బయటపడింది. అట్లా 1-2 రోజుల తర్వాత వచ్చిన వార్త, చిన్నబాబు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడని. నాకు తెలియదు ఆ మాట. పెద్దబాబు కూడా వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడని చెప్పన్నారు డాక్టర్లు. ఆ గడియల్లో దేవుడు ఆయన స్వాధీనంలోకి తీసుకుని, ఆయన ఆదరణ ఎంత గొప్పదో, దాని ప్రభావం ఎంత శక్తివంతమైందో అప్పుడు నాకు అర్థమైంది. హల్లెలూయా. ప్రభు అన్నాడు, పిచ్చోడా, నేను త్వరగా రాబోతున్నాను, నీవు నీ కుమారుణ్ణి చాలా త్వరగా కలుసుకోబోతున్నావు అనే మాటతో ప్రభు నన్ను బలపరిచిన తర్వాత అప్పుడు లేచానండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిద్రించిన వారి గురించి దుఃఖపడుకుంటుట నిమిత్తము ఈ మర్మం మీకు చెప్తున్నానని ప్రభు పౌలు ద్వారా చెప్పుకొచ్చి, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట మనం లేస్తాం, వాళ్ళు మనము కలిసి ప్రభుతో ఏకమైపోయి యుగయుగాలు ప్రభుతో జీవిస్తాం. ఇదేమి చనిపోయినప్పుడు తీసుకెళ్ళే పద్యం కాదండి, రియల్గా జరగబోతూ ఉంది. దేవుడికి స్తోత్రాలు. ప్రభు రాకడ సమీపం అయిపోతూ ఉంది. అంటే మరలా కలుసుకోబోతున్నాం. అంటే మా అంటూ ఉంటే కొద్ది కాలం ఉంటాం వాడితో, కానీ యుగయుగాలు ఉండేటువంటి స్థలంలోకి వెళ్ళాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మేము కూడా అక్కడికి వెళ్ళబోతూ ఉన్నాం. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి నాకు సువార్త ప్రకటించడానికి రవ్వంత కూడా భయం ఉండదు. కారణం ఏంటో తెలుసా? క్షేమంగా ఇంటికి వస్తే పెద్దబాబుని కలుసుకుంటాను, ఎవరైనా ఏదైనా చేస్తే చిన్నబాబుని కలుసుకుంటాను. అది నా నిరీక్షణ. అందుకే యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. దేవుడికి స్తోత్రం. నాకు రవ్వంత దుఃఖం కూడా లేదండి. అందుకే నేను బాబును పోగొట్టుకున్నామే అన్న మాట నా నోటితో ఎప్పుడు పలకలే. ఎందుకంటే వాడిని పోగొట్టుకోలే. వాడు మా చేతుల్లో నుంచి సరాసరి దేవుని చేతుల్లోకి వెళ్ళిపోయాడు. లోకం అంటే ఏంటో తెలియకుండా పెంచాం పిల్లలిద్దరిని కూడా. సెల్ ఫోన్ కూడా కొనలేదు వాళ్ళకి. 17-19 సంవత్సరాలు వచ్చేంత వరకు సెల్ ఫోన్ వాళ్ళ మమ్మీది నాదే వాడడం తప్ప వాళ్ళకంటూ సెల్ ఫోన్లు లేవు. ఇప్పుడు కాలేజీకి వెళ్ళే ముందు సిద్ధపరచాలని అనుకున్నాం.
ఒడిశాలో గిరిజన ప్రజల మధ్యలో మేము ఎక్కువ పరిచయం చేస్తాం కనుక ఒకరిని మెడిసిన్ చదివిద్దాం, డాక్టర్ని చదివిద్దామని చెప్పి పెద్దోడిని సిద్ధపరిచాం. డాక్టర్ని చదివించి వాడికి ఆ గిరిజన ప్రజలకి వైద్య సేవ చేయాలి, వాడు పరిచర్య చేస్తూ వైద్యం కూడా చేయాలని అలా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం. చిన్నోడు పరిచర్య, వాడి మంచి మ్యూజిక్ ప్లేయరు, చక్కగా మ్యూజిక్ వాయిస్తాడు, వాడిని అట్లా ప్రిపేర్ చేద్దామని ఇంజనీరింగ్ సైడ్ వాడిని పంపించాం. కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉంది కనుక వెంటనే ప్రభు కృప ద్వారా పెద్దబాబును దేవుడు మరలా జీవంతో బ్రతికించాడు. ఆయన కృప ద్వారా బ్రతికాడు. లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. కేవలం 1000 మంది ప్రజలు చేసిన ప్రార్థనలు బిడ్డను బ్రతికించాయి. దేవుడికి మహిమ కలుగును కాక. నేను 19వ ఏటలో దేవుని యొక్క సేవకు పిలువబడ్డాను. వాడు కూడా 19వ ఏటలోనే దేవుడు తన సేవకు వాడిని పిలిచి ప్రత్యేకించేశాడు. ఇక దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మల్ని సంపాదించడం తప్ప ఇంకో రెండో పని ఏం లేదు ఇంకా మాకు. అందుకే ఏ రాష్ట్రమైనా, ఏ ప్రజలైనా, ఏ మనుషుల్లోకైనా దూసుకెళ్ళి వెళ్ళిపోయి సువార్త చెప్పేయడం, చంపేస్తారన్న భయం అస్సలు లేదండి. ఎందుకంటే చనిపోవడం అనేది మన పెద్దంత కష్టంగా ఏం లేదు. కారణం ఏంటంటే మనం చనిపోయామనుకోండి సరాసరి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ మహానగరంలో మా కొరకు దేవుడు కట్టినటువంటి ఆ భవనంలో ఆనందిస్తూ ఉంటాం. మీ కొరకు నివాసములు సిద్ధపరిచా అలా చూస్తున్నారంటే తెల్లవాళ్ళు చేసి మన కోసం దేవుడు ఏం కట్టాడు? అందాల నగరిలో నా కొరకు కట్టాడా? మీకు నివాసములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను. హల్లెలూయా. అంటే మన కోసం దేవుడు అక్కడ నివాసం ఏర్పాటు చేశాడు. ఎవరి వాళ్ళదే. ఇక్కడ మనం అద్దె కట్టి బాధలు పడుతున్నటువంటి బాధలు అక్కడ అద్దె ఏముకుండదుగా. మీకు ప్రత్యేకంగా ఒక భవనాన్ని దేవుడు నిర్మించేశాడు. మీ ఫ్యామిలీ అంతా అందులోకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అమెరికా వైట్ హౌస్లో ట్రంప్ దగ్గర జాబ్ వచ్చింది మన అబ్బాయి కంటే ఎలా చెప్పుకుంటాం చెప్పండి? మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు, ట్రంప్ దగ్గర జాబ్ వచ్చింది వైట్ హౌస్లో అనేది గొప్పగా చెప్పుకుంటామా? ఏమంటే అమెరికా కన్నా తీసి పడేసిందండి పరలోకం. ఇప్పుడు చెప్పండి నేను ఎలా చెప్పుకోవాలి? మా అబ్బాయికి ప్రమోషన్ వచ్చింది, వైట్ హౌస్లోకి వెళ్ళిపోయి. అది మనుషులు చేసిన వైట్ హౌస్ కాదు, అది దగ దగ మీరు సూర్యకాంతం వలె అని పాట పాడతాం కదా మనం. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు వర్ణించలేనటువంటి మహిమతో కట్టబడిన నగరం. యోహాను ప్రకటన గ్రంథంలో రాసినటువంటి పోల్చాడు కదండి. ఆ పోలికలు కూడా అది కూడా లైన్ కాదు. ఎందుకంటే బంగారమును పోలి ఉన్నది అన్నాడు. అంటే పరలోక పట్టణాన్ని పోల్చడానికి భూమి మీద మెటీరియల్ ఏమీ లేదండి. కాకపోతే యోహాను గారికి తెలిసింది మరి బంగారమే కదా, అందుకని బంగారము వలె అని అన్నాడు. కానీ అది బంగారము కన్నా కోట్ల రెట్లు విలువైనటువంటి మెటీరియల్తో కట్టబడింది పరలోకం. ఇలా ఉంది అని చెప్పడానికి భూమి మీద మెటీరియల్ ఏమి లేదు. ఇప్పుడు ఈ మైక్ నల్లగా ఉందని చెప్పడానికి ఆధారం ఉంది. నల్లగా ఉంది మైక్, నల్లగా ఉంది ఏదో చెప్తాం, ఇనుములాగా ఉంది ఏదో చెప్తాం. కానీ అది బంగారంలాగా ఉంది అంటే ఇలాగుంది అని చెప్పడానికి భూమి మీద మెటీరియల్ లేదు. అంటే భూమి మీద లేనటువంటి మెటీరియల్తో రెడీ చేశాడు పట్టణాన్ని దేవుడు. హల్లెలూయా. మాకు పరలోక పట్టణం గురించి బాగా అర్థమైందండి. అప్పుడు అనుకున్నాం, ఓహో ఇది కూడా మంచి మన మేలు కొరకే. దావీదు అన్నాడు కదా, నీ కట్టడలు విధులు నేర్చుకోవడానికి శ్రమ కలుగుట నాకు మేలాయను. దేవుడికి స్తోత్రం. సెప్టెంబర్ నెల నుంచి నిన్నటి వరకు, నిన్న 16వ తారీఖు వరకు 34 మందికి బాప్తీసాలు ఇచ్చామండి. సువార్త ప్రకటించి ఒడిశాలో 34 యేసు ప్రభువుని అంగీకరించారు, బాప్తీసాలు పొందారు. జీవగ్రంథంలో దేవుని వారి పేరు లెక్కించబడ్డారు. 34 మంది బాప్తీసాలు పొందారు. 4 అనాథ బిడ్డల్ని అడాప్ట్ చేసుకున్నాం. తల్లి తండ్రి లేనటువంటి దిక్కు, వాళ్ళ మామూలు పరిస్థితి కూడా కదా వాళ్ళ జీవితాలు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న చిన్న చిన్న పిల్లలు 4 పిల్లల్ని మేము పోషించడానికి వారిని అడాప్ట్ అంటే స్వీకరించేసాం వాళ్ళని. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు మన జీవితాలను చాలా చిత్రంగా నడిపిస్తాడు. నేను కొంచెమైనా కృంగిపోలేదు, కొంచెమైనా అలసిపోలేదు, కొంచెమైనా నన్ను ఆదరించడానికి వచ్చిన వాళ్ళందరినీ ఆదరించి పంపించాను, నన్ను ఓదార్చడానికి వచ్చిన వాళ్ళందరినీ ఓదార్చి పంపించాను. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా విచిత్రంగా జరిగినాయి కార్యాలన్నీ కూడా. వాడి సాక్ష్యం ఎక్కడ చెప్తుంటే అక్కడ ప్రజలు కదిలించబడతా ఉన్నారు. చాలా విచిత్రమైనటువంటి కార్యాలు. ఏ నదిలో, నాగావళి నది అని ఆ నదిలో తిరిగాడు. ఆ నదిలో తిరిగి అక్కడ ఆ ఊరు వెళ్ళాలంటే నది దాటాల, నాగావళి నదిలో తిరిగి వాళ్ళ మమ్మీని వీడియో తీస్తూ పాట చేశాడు. వాడు ఏ నదిలో అయితే తిరిగాడో అదే నదిలోనే బాప్తీసాలు ఇచ్చాడు వాళ్ళందరికీ. దేవుడికి మహిమ కలుగును గాక. ఏ ప్రాంత ప్రజల కొరకైతే నా కుమారుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, ఏ ప్రజల కొరకైతే తన ప్రాణాలను అర్పించేశాడు, ఆ ప్రజల మధ్యలోనే పరిచర్యను గణపరుస్తున్నాం. ఆ ప్రజల్లో నుంచి అనేక మంది రక్షించబడుతూ ఉన్నారు. ఆ ప్రజల మధ్యలోనే సంఘాలు కడుతూ ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు చెప్పాడు, నీ బిడ్డను మిషన్ పొలంలో ఒక విత్తనముగా విత్తబడ్డాడు అన్నాడు దేవుడు. ఒక విత్తనంగా వేశాడండి దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా గొప్పవాడండి దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన ఏది చేసినా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందండి. ఎంత మహా గొప్ప దేవుడు. అందుకే నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎవరు చనిపోయినా అస్సలు ఒక్క బొట్టు నీరు కూడా కార్చకండి.
హల్లెలూయా ప్రభువా నీకు స్తోత్రం అని అనండి. ఎందుకో తెలుసా? మహామహిమ కలిగినటువంటి నగరంలో. కానీ ఎవరు చనిపోతే ఏడవాలని చెప్తున్నాను తెలుసా? యేసు లేకుండా చనిపోతే వాళ్ళ కోసం ఏడవాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మనం కలుసుకోలేం. కానీ క్రీస్తు నందుండి చనిపోతే మాత్రం, రక్షణ మారు మనసు పొంది జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకొని చనిపోతే వారిని మళ్ళీ మనం కలుసుకుంటాం. దేవుడికి స్తోత్రాలు. చాలా అద్భుతమైనటువంటి వ్యవహారం అండి ఇదంతా కూడా. మనకు అర్థం కావాలంతే. అర్థం కాని వాళ్ళకి ఎట్లా ఉంటుంది డమ్ము అనుకుంటాం. భూమి మీద మానవుడు ఆయుష్ ఎంతండి? 70 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడల, 80 సంవత్సరాలు కల్తీ లేని ఆహారం తింటే ఇంకో 10 వేసుకోండి, నీళ్ళు కలుపుని పాలు తాగితే ఇంకో 10 వేసుకోండి, పోనీ చీమ కూడా సావకుండా నెమ్మదిగా నడుస్తూ ఉంటే పోనీ ఇంకో 10 వేసుకోండి, 100 అవుతుంది, 110 అవుతుంది. పోనీ మోసి ఆయుష్ వేసుకోండి 120. ఆ తర్వాత అయినా వెళ్ళిపోవాలో వద్దా? చెప్పండి అమ్మా, వెళ్ళిపోవాలో వద్దా? వెళ్ళిపోవాలి కదా. అవునన్నా కాదన్నా పందిరి మనకు కూడా వేస్తారా వేయరా? అవునన్నా కాదన్నా పెట్టి మనకు కూడా చేస్తారా చేయరా? అవునన్నా కాదన్నా పాటలు పాడతారా పాడరా? అయ్యబాబు నాకు ఇలాంటి ఈ కార్యక్రమాలు ఇష్టం ఉండవండి అన్నా, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మన అందరికీ చేయవలసిందే. హల్లెలూయా. ఎప్పటికీ వెళ్ళిపోతాం. కానీ మనలో ఉండవలసింది ఏంటంటే, వెళ్ళిపోయే ముందు ఈ వైపు నుంచి కొన్ని లక్షల మందిని, ఈ వైపు నుంచి కొన్ని లక్షల మందిని వేసుకెళ్ళిపోవాలి పరలోకం మనం. హల్లెలూయా. అంతే తప్ప ఈ పక్కన 10 ఎకరాలు, ఈ పక్కన 10 ఎకరాలు కొనేసి వెళ్ళిపోతాం కాదు. అమ్మా, ఈ పక్కన కొంత ఆస్తి, ఈ పక్కన కొంత ఆస్తి రాసి, ఇది వాళ్ళకి రాసి, ఇది వీళ్ళకి రాసి, ఇది వీళ్ళకి రాసి, ఇది వీళ్ళకి రాసి వెళ్తే అది అసలు అర్థం లేని బతుకది. అనేక మందిని ప్రభు కోసం సంపాదించి వీళ్ళందరితో కలిసి మనం పరలోకానికి వెళితే అక్కడ మీటింగ్ మామూలుగా ఉండదండి. ఇంకా పరలోకం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో మేఘాలు ఉంటాయి, మేఘాలు ఇలా గిరగర తిరుగుతాం అనుకుంటారు. అదేం కాదు. అదొక మహాపట్టణం అంటది. 2200 చిల్లర విస్తీర్ణత, కిలోమీటర్ల విస్తీర్ణత కలిగిన మహాపట్టణం. సముద్రాలు ఉండవు ఆ పట్టణంలో. దేవుడికి స్తోత్రాలు. అద్భుతమైన నగరం, చాలా దగ్గరలో ఉందండి మనకి. మీకు సంగతి తెలుసా? దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. ఎంత దగ్గరగా ఉందంటే నెంబర్ చెప్పారంటే మళ్ళీ మీకు బాగోదు, చచ్చిపోతారు గుండెకి పోయి. కానీ బాగా దగ్గరగా ఉంది. 10ల సంఖ్యలో ఉందన్న ఆశ్చర్యపడక్కర్లేదు. నాకు ఈ మధ్యకాలంలో, ఆ మధ్యకాలంలో ఒక కళ వచ్చిందండి. ఏంటి ఆ కళ అంటే, పండుకున్నాను నేను, పాస్టరమ్మ, బాబు ఒక పూల తోటలోకి వెళ్ళాం. అది గులాబీ పూల తోటలాగా ఉంది. ఒక తోటలోకి వెళ్తే అక్కడ మా చిన్నబాబు ఉన్నాడు. చిన్నబాబు ఉండేసరికి నేను అన్నాను, బ్రౌనీ చూడమ్మాయి అని. ఇలా మేము చూడగానే వాడు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగున్నాడు అట్లాగున్నాడు. మేము కాసేపు ఇలా మాట్లాడి చూడగానే పెద్దవాడు అయినట్టుగా అయిపోయాడు. ఈ లోపల ఇంకొక మనిషి వచ్చి అన్నాడు, ఇదిగో ఇప్పుడు అబ్బాయికి, అతనికి ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నారు? 26 సంవత్సరాలు. ఇప్పుడు ఇతనికి ప్రమోషన్ వచ్చింది, 26 సంవత్సరాలు అని చెప్పాడు ఒక ఆయన వచ్చి. వెంటనే నాకు మెలకు వచ్చింది. లేచి అన్నాను, అమ్మా వాడికి వయసు అంతా కరెక్ట్గా ఎంత వచ్చిందంటే 18 అండి. 18 వచ్చినాయి మన జనవరికి. అంటే 18కి 26కి ఎన్ని రోజులు ఉన్నది మధ్యలో అని అడిగితే 8 సంవత్సరాలు ఉందండి అంతే. ఎందుకంటే అలాగ అన్నారంటే, ఏం కాదు, మనం ఒక తోటలోకి వెళ్ళి వాడిని కలుసుకున్నాం. అప్పుడు ఒక ఆయన వచ్చి 26 సంవత్సరాలు ఈ అబ్బాయికి అని చెప్పాడు. అంటే మనం వాడిని కలుసుకునేటువంటి టైం ఏదంటే, ప్రభు కడబోర శబ్దం మ్రోగినప్పుడు మధ్యాకాశంలోనే కదా మనం కలుసుకునేది మన ప్రియుల్ని. కాబట్టి వాడిని కలుసుకున్నప్పుడు 26 సంవత్సరాల వయసు అన్నారు. అంటే వాడు 18 సంవత్సరాల్లో ప్రభు దగ్గరికి వెళ్ళాడు. మనం కలుసుకునేసరికి 26 సంవత్సరాలు అయింది. అంటే 6 ఈ 2 కలిపి ఎంత అయింది? 8 సంవత్సరాలు అయ్యింది. అంటే ఇంకొక 8 సంవత్సరాల్లో ప్రభు రాకడొచ్చి కడబోర శబ్దం రోగుద్దా ఏంటి అని అనుకున్నాను. నేను ఎక్కడ ఏమి చెప్పను, కానీ అది మీకంటే ఏదో తోబుట్టులు అంటారు కాబట్టి చెప్పాను. కానీ అయ్యగారు వచ్చి 8 సంవత్సరాలు వచ్చేద్దంటని చెప్పడం మళ్ళీ లేనిపోయిన గొడవ. నేను నమ్మింది చెప్తున్నాను. అంటే మీరు సిద్ధపాటు కోసం నేను నమ్మానంటే, అంటే నాకు ఇంకొక 8 సంవత్సరాలు ఉంది. నేను ఎంత సేవ చేయాలి? 8 సంవత్సరాలు చేసేయాలి. అందుకే నెలకో రాష్ట్రం పెట్టేసుకున్నాను. ఇంకా దేవుడికి స్తోత్రాలు. నెలకో రాష్ట్రం పెట్టేసుకున్నాను. మే నెల కొంచెం డేట్స్ ఇచ్చాం కాబట్టి పక్కంతా వదిలిపెట్టేసి, జూన్లో ఛత్తీస్గఢ్ రాయ్పూర్ వెళ్తున్నాను, జూలైలో జార్ఖండ్ వెళ్తున్నాను, ఆగస్టులో అక్కడి నుంచి బీహార్. ఇలా మొత్తం దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలకు రౌండ్ వేస్తాను ముందు. ఎందుకంటే టైం లేదు. ఆ ముందు అక్కడికి వెళ్ళిపోవాలంతే. ఎలా వాడుకుంటాడో దేవుడు తర్వాత కూడా ముందు వెళ్ళిపోవాలి అక్కడికి. అదొక కథ. ఇంకో కథ ఏంటంటే, ఈ సృష్టి అంతా కూడానండి 7,000 సంవత్సరాల కొరకు మాత్రం చేయబడింది. ఎన్ని వేల సంవత్సరాలు? ఇప్పటికీ 6,000 సంవత్సరాలు అయిపోయింది. 6,000 సంవత్సరాలు పూర్తయిపోతుంది. ఎలా చెప్తున్నారు మీరంటే, ఆదాము దగ్గర నుంచి యేసు ప్రభు దగ్గరికి 4,000 సంవత్సరాలు అయింది. యేసు ప్రభు దగ్గర నుంచి ఇప్పటికీ 2,025 సంవత్సరాలు అయింది. అంటే 4 2 పోనీ 6లో కొంత తీసేయాలి. అదేంటంటే 33.5 సంవత్సరాలు. యేసు ప్రభు ఎంతకాలం జీవించారు? 33.5 సంవత్సరాలు.
ఈ 33.5 సంవత్సరాలు తీసేస్తే లెక్కలు కరెక్ట్గా మీరు కట్టుకుంటే మిగిలింది ఎంత అంటే 8 సంవత్సరాలే. ఏమండి? మరి ఇంకో 1000 సంవత్సరాలు ఉంది కదంటే చరిత్రకారులు వాక్యానుసారంగా చాలామంది భక్తులు చెప్పేది ఏంటంటే ఆ మిగిలిన 1000 సంవత్సరాలు 1000 ఏండ్ల పరిపాలన కోసం ఉంచాడంట దేవుడు. ఈ 1000 ఏండ్ల సంవత్సరానికి 1000 ఏండ్ల పరిపాలనకు ముందే ర్యాప్చర్ అంటే సంఘము ఎత్తబడటం అనేది జరుగుద్ది. ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన వాళ్ళందరూ కూడా ఈ 1000 ఏండ్ల పరిపాలనకు ముందే ఎత్తబడిపోతారు. ఇప్పుడు సంఘాన్ని పరిశుద్ధాత్ముడు ఏ టైం కోసం సిద్ధపరుస్తున్నాడంటే ర్యాప్చర్ టైం, అంటే ఎత్తబడేటువంటి కాలం కోసం సంఘం సిద్ధపరుస్తున్నాడు దేవుడు. మనందరం ఏ గుంపులో ఉండాలి? ఇప్పుడు కడబోర శబ్దం రోగగానే కనురెప్ప పాటలో ఎత్తబడేటువంటి ఆ గుంపులో ఉండాలి మనందరం. దేవుడికి మహిమ కలుగును గాక. మధ్యాకాశంలో ఆ పెండ్లి విందులో ఉండేటువంటి గుంపులో ఉండాలి మనందరం. హల్లెలూయా. ఏదైనా తోటలో ఆదాము గారు తిన్న వృక్ష ఫలాల రుచి ఎలా ఉంటుందో తెలుసా మీకు? తెలీదు. ఇప్పుడు భూమి మీద మనం తినేటువంటి ఫలాలు ఉన్నాయి కదా, ఎంత బాగుంటాయండి. ఇప్పుడు మామిడి పళ్ళు వస్తున్నాయి, ఒక రకంగా ఉంటాయి కదా. సీతాఫలాలు ఇంకో రకంగా ఉంటాయి, అలాగే సపోటాలు, ఇలా ఫ్రూట్స్ అన్నీ ఎంత కమ్మగా ఉంటాయండి. అయితే ఆదాము చేసినటువంటి తప్పుకు నేల ఏమైందండి? ఇప్పుడు మనం తినే ఎక్కడ పండినాయి? శపించబడిన నేల మీద పండే, అంతేనా? ఇప్పుడు ఇంతకీ మనం గమనించవలసింది ఏంటంటే శపించబడిన నేల మీద పండిందే ఇంత మధురంగా ఉంటే అసలు శాపము లేకుండా ఉన్న నేల మీద ఉన్నది ఇంకెంత మధురంగా ఉండి ఉంటుంది. అది ఎవరు తిన్నారు? ఏదేంలో ఆదాము గారు తిన్నారు కదా. శాపము లేని నేల మీద పండినటువంటి ఫలం, ఆ ఫలం తిన్నాడు. ఆ తర్వాత శపించబడిన నేల మీద వచ్చింది మనందరం తినేది, ఇప్పుడు భూమి మీద మనుషులు తినేది. శపించబడిన నేల మీద ఎంత కమ్మగా ఉంటే శాపము లేని నేల మీద ఇంకెంత మధురంగా ఉండుంటుంది. ఇప్పుడు మరలా మనం ఆ మొదటి ఏదేనులో ఉన్నటువంటి ఆ ఫలాలు మళ్ళీ మనం ఎప్పుడు తింటాం తెలుసా? మధ్యాకాశంలో జరిగే పెండ్లి విందులో వడ్డిస్తాడు దేవుడు మరలా మనకు ఆ రుచులు. హల్లెలూయా. అర్థమైంది మీకు? మధ్యాకాశంలో జరిగే గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి పిలువబడిన వారు ధన్యులను ఉంది కదా. ఆ పెండ్లి విందులో 7 ఏండ్ల విందు జరుగుతుంది. ఆ పెండ్లి విందులో ఆ మొదట ఏదేనులో దేవుడు మాట ద్వారా సృష్టించినటువంటి వాటి రుచులు అప్పుడు మరలా దేవుడు చూపిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఇలా ఒక అద్భుతమైనటువంటి వ్యవహారం ఉంది. ఆయన రక్తంలో కడగబడి ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్న వారు అందరి కోసం. ఇది అందరి కోసం కాదండి, కడబోర శబ్దం కోసం ఎవరైతే సిద్ధపడి రెడీగా ఉన్నారో వాళ్ళ కోసం. కాబట్టి మనం ఈ భూమి మీద కొద్ది కాలం బతుకుతాం. ఈ కొద్ది కాలం బతుకు కోసం ప్రాకులాడొద్దు. మనం చనిపోయిన తర్వాత నేను పొందబోయేటువంటి ఉన్నతమైన యుగయుగాలు ఉండే ఆ ఆనందం కొరకు ఇప్పుడు మనం సిద్ధపడాలి. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు మనం ట్రైనింగ్ క్లాసులకి పంపాడు ఈ భూమి మీదకి. ఎవరికైనా ఉద్యోగం వచ్చిందనుకోండి, వెంటనే ఉద్యోగం వేస్తారా? అప్పుడు సంవత్సరమో 6 నెలల్లో ట్రైనింగ్ క్లాసులోకి పంపుతారు ఏదో చోటకి. అక్కడ 6 నెలలు ట్రైనింగ్ అయిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి జాబ్ ఇస్తారు. ఇప్పుడు మనకు దేవుడు నిత్యత్వాన్ని రెడీ చేశాడు. ఆ నిత్యత్వంలోకి వెళ్ళడానికి మరి ట్రైనింగ్ ఉండాలి కదా. ఆ ట్రైనింగ్ కోసమే 70-80 సంవత్సరాలు టైం పెట్టి ఈ భూమి మీద, ఇది ప్లే గ్రౌండ్ అనమాట, ట్రైనింగ్ సెంటర్ ఇది. ఈ ట్రైనింగ్ సెంటర్లోనికి పంపించాడు ఈ భూమి మీదకి. మనమేమనుకుంటున్నామంటే ఈ ట్రైనింగ్ సెంటర్ని మన ఇష్టం వచ్చినట్లు బతికే స్థలం అనుకుంటున్నాం. ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ మనం సిద్ధపడాలి సైనికుల్లాగా. మన టైం అయిపోయిన తర్వాత మనం వెళ్ళవలసిన స్థలం ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నేను ఏం చెప్తానని అక్కడికి వెళ్ళాను, అది కథ. కనుక ఏమాత్రం మనం కలవరపడక్కర్లేదు, ఏమాత్రం వేదన పడక్కర్లేదు. ఎందుకంటే క్రీస్తునందు మృతులైన వారిని మళ్ళీ మనం కొన్నిసార్లు నేను అనుకుంటాను, అబ్బా ఇంత అందమైన ఆరాధన జరుగుతుంది, ఇంత మహిమగలమైన ఆరాధన జరుగుతున్నప్పుడు మనసు అనిపిస్తుంది, అబ్బా వాడు ఉంటే కనుక ఈ ఆనందంలో పూర్తిగా అనిపించదు. ఇంకా అలా మనసు వస్తాడు, వెంటనే పరిశుద్ధాత్ముడు అంటాడు, ఇంతకన్నా మహిమకరమైనటువంటి ఆరాధనలో మహిమకరమైనటువంటి ప్రజల మధ్యలో ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమండి ఆ మహిమలో కొలుసుకుంటే ఇది ఎంత చెప్పండి. మనమే ఇక్కడ ఏమని పిలుస్తాం? ప్రభువా పరలోక మహిమని ఇక్కడికి పంపునైనా అంటాం. పరలోకం నుంచి ఒక తునక ఇక్కడ పంపంటాం. పరలోకం నుంచి తునకొస్తేనే మనకి ఎంత ఆనందం కదా, మరి పరలోకంలో ఉన్న వాళ్ళకి ఇంకెంత ఆనందం. అర్థమైందా మీకు? అర్థం కాదు. పరలోకం అంటేనే చాలామంది గుండు దడదడదడ అంటూ ఉంటుంది. ఎంత భయమో పరలోకాన్ని గురించి మాట్లాడుకుంటే. భూమి మీద స్థిరంగా చిరంజీవులాగా బతికేవారిలాగా చెప్పుకున్నట్టుగా. అమ్మా ఎంతమందికి పరలోకం వెళ్ళాలని ఇష్టంగా ఉంది? అసలు ఎదురు చూస్తున్నామండి దేవుని రాజ్యం కొరకు. నిజమేనా? ఎత్తితే వెళ్ళిపోతామని భయం కొంతమంది ఎత్తలేదు. హల్లెలూయా. ఎంత భయమో ఏంటో నాకు అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము మన జీవితంలో మరణ భయాన్ని లేకుండా చేసింది. దేవుడికి స్తోత్రం. ఆదివారము వర్తమానమే ప్రతిష్ఠించబడి అభిషేకించబడిన దైవజనుడు చెప్పినప్పుడు అసలు సిలువలో ప్రభు పలికినటువంటి ఆ మాటలు ఇంకెంత ప్రతిష్ఠుడైన వాడు చెప్పాలి. అసలు ఎంత ప్రతిష్ఠత కావాలి ఆ మాటలకి. కానీ చాలామంది చేసేది ఏంటంటే 7 మాటలు 7గురు పంచేస్తారని పలహారం పంచినట్టుగా ఇంకంతే వాడు దంచేస్తాడు వచ్చి.
ఎట్టి పరిస్థితుల్లో ప్రతిష్ఠించబడినటువంటి దైవజనుడు బోధించవలసిన మాటలు అవి. లూకా శుభవార్త 23 అధ్యాయము 34 వచనం. 7 మాటలు అనగానే మొదట గుర్తొచ్చేది ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని. మాట పలకడం చాలా సులువే. సిలువ మీద నుంచి ఎందుకు ఆ ప్రార్థన ప్రభు చేశాడు? యేసు ప్రభువారు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి మృత్యుంజయుడై పరలోకానికి ఆరోహణుడైపోయి తండ్రి కుడిపార్శ్వమున ఉండి మనందరి కొరకు విజ్ఞాపన చేయుచున్నాడని వాక్యం చదివాం. కానీ అసలు ఆయన విజ్ఞాపన సిలువ మీద నుంచే మొదలుపెట్టాడు. సిలువ మీద నుంచే మొదలుపెట్టాడు విజ్ఞాపన చేయడం. ఎవరి కోసం? వీరేమి చేయుచున్నారు, వీరు. వాళ్ళకి తెలియదండి ఏం చేస్తున్నారు. తెలుసా తెలీదా? అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాల్లో ఉంది చూడండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసియుండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువుని సిలువ వేయక పోయి ఉందురు. ఇప్పుడు చెప్పండి, తెలుసా తెలీదా? తెలీదు. తెలుసుంటే ఏం చేయరు వాళ్ళు? సిలువ వేయరు. యేసు ప్రభు వారిని యూదులే, యోధా ప్రజలే, యోధా జనాంగమే పట్టుకుని సిలువ వేశారు. కుట్ర పన్నింది, చంపేయండి చంపేయండి నడిచింది అందరూ కూడా యూదులే. కానీ శాసనం నెరవేర్చింది రోమా సామ్రాజ్యం. కానీ అసలు చంపాలని ఆయన మీద నేరాలు మోపింది అందరూ కూడా యూదులే. నేరం మోపి చంపేశారు. చంపేసిన తర్వాత పేతురు గారు ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుంచి. ఇప్పుడు పేతురు గారు ప్రసంగం ఎవరికి చేశారు? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చిన తర్వాత 11 మందిలో నుంచి లేచి పేతురు ప్రసంగాన్ని చేయడం మొదలు పెడితే 8,000 మంది మారుమనసు పొంది 1,00,000 మంది బాప్తిసం పొందారు. 8,000 మంది చెప్పండి అన్నమాట. 3,000 మంది మారుమనసు పొంది బాప్తిసం పొందారు. వాళ్ళందరూ ఏమన్నారంటే హృదయంలో నొచ్చుకుని అయ్యో ఎంత తప్పు చేసేసామని పశ్చాత్తాపడి మమ్మల్ని ఏం చేయమంటారు, ఇప్పుడు మాకు ఏమైనా క్షమాపణ దొరుకుద్దా అంటే అప్పుడు అన్నాడు, మారుమనసు పొంది పాపక్షేమ నిమిత్తం బాప్తిసం పొందండి, ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు అనగానే వారి జీవితాలు సమర్పించుకొని బాప్తిసాలు పొందేశారు 3,000 మంది. ఈ 3,000 మంది ఎవరు? యేసు ప్రభుని పరిహాసం చేసి అపహాసించి ఆయన మీద లేనిపోయిన నేరాలు మోపి చంపేసి సిలువ వేసి చంపేసిన వారే ఈ 3,000 మంది. ఆ జాబితా ఈ ప్రజలందరూ కూడా. ఆ ప్రజలతో చెప్తున్నాడు, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి తిరిగి. వెంటనే వీళ్ళ జీవితంలో పశ్చాత్తాపం కలిగింది, పాపక్షమాపణ పొందారు. ఇక్కడ వినండి గట్టిగా. ఏ మనుషులైనా రక్షణ పొందాలంటే ఆ మనుషుల కోసం ఒకళ్ళు ప్రార్థన చేసి ఉండాలి. మీరు బైబిల్లో ఎక్కడైనా చూడండి, ఎవరినైనా దేవుడు దర్శించాడంటే వారి కోసం ప్రార్థన చేయడానికి ముందు ఒకరిని ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలీయులను దేవుడు దర్శించడానికి వారి కోసం ప్రార్థన చేయడానికి మోషేని ఏర్పాటు చేశాడు. లోతు ఫ్యామిలీని రక్షించడానికి అబ్రహామును దేవుడు ప్రిపేర్ చేశాడు. ఇలా ఎవరి కొరకైనా దేవుడు నినివే పట్టణస్తుల్ని రక్షించడానికి యోనాని ప్రిపేర్ చేశాడు. మరి ఇప్పుడు ఈ 3,000 మంది కోసం ఎవరు ప్రార్థన చేసి ఉంటారు? సిలువ మీద నుంచి యేసయ్య విజ్ఞాపన చేశాడు వారి కోసం. చప్పట్లు కూడా దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రభువా వీరిని క్షమించు. ఎప్పుడు క్షమించాడంటే పేతురు ప్రసంగం చేసిన తర్వాత క్షమించాడు దేవుడు. ప్రార్థన ఎప్పుడు జరిగింది? సిలువ మీద జరిగింది. క్షమాపణ ఎప్పుడు దొరికింది? పేతురు ప్రసంగం అయిన తర్వాత దొరికింది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. తెలుసుంటే కనుక అలా చేసేవారు. అది తెలిసేసరికి వాళ్ళకి చాలా టైం పట్టింది. గుండెలు బాధేసుకుంటున్నారు. అయ్యా 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 మేము చంపింది జీవాధిపతినా? వాళ్ళకి ఏం తెలియదంటే మేము ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే, యావత్తు సృష్టిని సృష్టించిన సృష్టికర్త, విశ్వానికి నిర్మాణకుడు ఈయనే. ఈయననే మేము చంపుతున్నాము, కొరడాలతో కొడుతున్నామని తెలియదు వారికి. తెలుసుంటే కొడుకురా. ఇప్పుడు చాలామందికి సేవలు పాడు చేస్తున్నారు, మందిరాలు కూల్చేస్తున్నారు, దైవజనులు చంపేస్తున్నారు. అంటే తెలిసి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారా? తెలియకే. ఇప్పుడు మీకు అర్థం అవడానికి చెప్తాను. ఇప్పుడు మీలో ఎవరైనా ఈ మందిరాన్ని కూల్చేసి పాస్టర్ గారిని కొట్టేసి చంపేస్తారా? అమ్మా ఎందుకు చేయరు? మందిరం యొక్క మహిమ మీకు తెలుసు, దైవజనుడి యొక్క శక్తి ప్రభావం విలువ మీకు తెలుసు. అందుకు దేవుని మందిరాన్ని జాగ్రత్తగా పవిత్రంగా కాపాడతారు, దైవజనుడిని ప్రేమతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే దైవ సన్నిధి, దేవుని మందిరం యొక్క విలువ, దైవజనుడి విలువ మీకు తెలుసు కనుక. అదే శత్రువులు, వ్యతిరేక శక్తులు ఏం చేస్తారు? అవకాశం వచ్చిందనుకోండి దైవజనుడిని చంపేయడానికి చూస్తారు, మందిరాలు కూల్చేయడానికి చూస్తారు. అంటే వాళ్ళకి ఏం తెలియదు? ఈ మందిరము పరలోకపు గవిని అని వారికి తెలియదు. పరలోకపు దేవదూతలు ఎక్కుతూ దిగుచూ ఉండేటువంటి స్థలం అని వారికి తెలియదు.
పరలోకము నుంచి దేవుని యొక్క మహిమ గనుక ఏదైనా దిగివస్తే అది దేవుని మందిరములోకి దిగివస్తుందని, ఇది ప్రజలు పరిశుద్ధాత్మ చేత ఆనందించే స్థలమని వారికి తెలియదు. దైవజనుడు దేవునికి ప్రజలకి మధ్య ఉండే వ్యక్తిని, అతడు శాసిస్తే ఏదైనా జరుగుతుందని, దేవుని రాయబారి అని సృష్టికర్త పక్షంగా పనిచేసి రాయబారి దైవజనుడు, దేవుని ప్రభావం సృష్టికర్త శక్తి ఈయనలో ఉందని వారికి తెలియదు. తెలిస్తే చంపుతారా? నిలువెత్తు దండం పెట్టుకుంటారు. తెలియదు. ఇప్పుడు యేసు ప్రభు వారు తెలియక చేసిన వారి కోసం ఏం చేశాడు ఆయన? రేయ్ ఆకాశం నుంచి అగ్ని గంధకాలు పడతాయి, మాడి మసైపోతారు, మీరు ఎప్పుడు మసవుతారో చూస్తున్నాను రా అన్నాడు శిలువ మీద నుంచి. ఇప్పుడు మన ఎడలు ఎవరైనా తప్పు చేశారనుకోండి, మనం యథార్థమైన ప్రార్థన చేస్తే మనల్ని మాత్రం చిత్రహింసలు పెట్టేశారనుకోండి, దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు పైన అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ మీదకి అగ్నివర్షం కురిసి వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిగిపోయి మూల పడుకుంటే అద్దుకో, నేను చెప్పాను కదా దేవుడు ఉన్నాడా అంటే. మనం దేనికోసం ఎదురు చూస్తున్నాము? మనల్ని బాధ పెట్టినవాడు బాధపడి మూలను పడిపోతే దేవుడు ఉన్నాడా అంటే. మనల్ని ఇబ్బందులు పెట్టినవాడు మన ఆరాధన స్థలాలు పాడు చేసి, మన దైవజనులను నాశనం చేసి చంపేసి, చిత్రహింసలు పెట్టినవాడు అకస్మాత్తుగా లారీ గుద్ది లెగిసిపోతే దేవుడు ఉన్నాడా? దానికోసమే కదా ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మన దైవజనులు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు, మన వాళ్ళందరూ కూడా చంపేశారు అంటున్నారు. గవర్నమెంట్ ఏమో యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పి అంటారు. సరే, ఎలా చనిపోయారనేది మనం దాని గురించి పక్కన పెట్టండి. ఒకవేళ చంపేశారు అనుకుందాం, తెలిసి చంపారా తెలియక చంపారా? తెలియక చంపారు. ఆయన శక్తి కలిగిన దైవజనుడని, సృష్టికర్త మర్మాలు ఆయన గుండెల్లో ఉన్నాయని, సమాజానికి బాగుపడే సూత్రాలు ఆయన గుండెల్లో ఉన్నాయని, ఆయన మాటల ద్వారా ఈ సమాజం బాగుపడుతుంది, చెడిపోదు అనే సత్యం వారికి తెలియక చంపేశారు. యేసుప్రభుని కొరడాలతో కొడుతున్నవారు జీతాలు ఇస్తున్నారు కాబట్టి కొట్టేశారు, అయితే కొరడాలు తాలు కొట్టమంటే కొట్టేశారు, అంతే కదా. ప్రధాన యాజకులు పెద్ద పెద్ద కుట్రదారులు అందరూ చేసి కొట్టేయమన్నాడు, కొట్టేశారు, అంతే. వీళ్ళకేం తెలుసు? అలాగే ఒకవేళ చంపేశారు అనుకుందాం, ఎవరన్నా పెట్టి చంపేసి ఉంటారు, వాళ్ళు చంపేమంటే చంపేశారు, వాళ్ళకేం తెలుసు? కాబట్టి ఈ వ్యవహారం అంతా కూడా తెలిసి జరిగింది కాదు, తెలియక చేస్తున్నారు వాళ్ళు. దైవజనుడు విలువేంటో గ్రహిస్తే ఇలాంటి దైవజనుడు భూమి మీద ఉండటం బట్టి ఈ భూమి దీవించబడుతుందని నమ్మి చేతులెత్తి దండం పెట్టుకుంటారు, కానీ కత్తులెత్తి పొడవరు, చంపరు. కాబట్టి ఇప్పుడు తెలియక చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? రైట్స్ ఉపయోగించి వాళ్ళని మనం చెరసాలలో పెట్టించాలా? మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి రైట్స్ ఉపయోగించి వాళ్ళందరినీ కూని చేసేయాలా? ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనందరం, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని. అసలు ఈ మధ్యకాలంలో ఎంతమంది చేసి ఉంటారండి ఆ ప్రార్థన? ప్రతి దైవజనులు మాకు రైట్స్ ఉన్నాయి. ప్రభు వాక్యం చెప్పింది కదా, జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధ సాక్ష్యాలు మీ మీద మోపి మిమ్మల్ని చంపేసి చీల్చి చెండాలేసి మిమ్మల్ని సాగుగొట్టి చెవులు పూసి మూలమడతారు, అయినా మీరు సంతోషించి గంతులు వేయండి అన్నాడా? లేకపోతే రోడ్డుకి ధర్నాలు చేయండి అన్నాడా? మనలో మనమాట సంతోషించి గంతులు వేయండి అన్నాడా? రోడ్డుకి ధర్నాలు చేయండి అన్నాడా? మరి మన వాళ్ళు చేసే పని ఏంటి? మనందరం చేసే పని ఏంటి? మహిమకరమైనటువంటి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడండి ఆయన. ఇంతకన్నా మహిమకరమైన లోకంలోకి వెళ్ళిపోయాడు. ప్రభువానికి స్తోత్రం. చంపేస్తామనంటే ఓకే ఆల్ రైట్ కమాన్ రండి, మేము రెడీగా ఉన్నాం అనవలసింది పోయి మా ప్రాణాలు ఎలా దక్కించుకోవాలో మాకు తెలుసు, ఏం చేసుకుంటావు దక్కించుకో నువ్వు. ఏమైపోయారండి? ఏర్పరచబడిన వారి సైతం సాతాను పడగొడుతున్నాడు అంటే ఇది కాదా? కళ్ళకు కట్టినట్లుగా కనబడలేదా? తండ్రి వీరేమి చేయించున్నారు? మళ్ళీ ఈ రోడ్డెక్కి మాటలు మాట్లాడిన వాళ్ళందరూ మళ్ళీ శుభ శుక్రవారంలో ఈ బోధ చేసేసారు, అవునా కదా? నాన్న లైవ్ వెళ్తాం కదా, వెళ్ళి అయితే జరుగు దేవుడు స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా, అంతే కదా. తండ్రి వీరేమి చేయించున్నారు, వీరుడు క్షమించుము, మనల్ని హింసించిన వారి కొరకు మనం ప్రార్థించాలి, క్షమించుము అన్నవాళ్ళు. అంతకుముందు మాకు రైట్స్ ఉన్నాయి, రైట్స్ ఉపయోగించి నీ సంగతి తీరుతాను అన్నవాళ్ళే కదా. ఇప్పటి వరకు ఒక చంప మీద కొడితే ఇంకో చంపించే క్రైస్తవుని చూశారు, కానీ ఇక అసలు క్రైస్తవుని చూడబోతున్నారు అనుకుడు. ఏంటి పేలాపని నాకు అర్థం కాదు. యేసు ప్రభు వారు పరలోకానికి రావడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం ఏర్పాటు చేశాడు. శిష్యులందరిని కూడా ఒక్కొక్కరు చర్మలు చేశారు, ఒకరిని తల తీసేశారు, ఒకరిని పొడి చేశారు, ఒకరిని మధ్య చేసి టైప్స్ ఆఫ్ విధానాల్లో ఒక్కొక్కరిని పరలోకం ప్రభు చాలా సెపరేట్గా తీసుకున్నాడు మార్గాల్లో. మనకు కూడా దేవుడు అలాగే పెట్టాడు. ఒక్కొక్క విధానంలో మనల్ని పరలోకానికి దేవుడు తీసుకుంటాడు. దానికి మనం ఎప్పుడైనా ఇక్కడున్న పరలోకం వెళ్తాం, అక్కడికి వెళ్ళిన పరలోకం వెళ్తాం, ఎవడైనా పొడి చేసిన పరలోకం వెళ్తాం, హాస్పిటల్లో చనిపోయిన పరలోకం, ఎక్కడైనా చనిపోతాం, అంతే కదండి. వాక్యం మర్చిపోకూడదు. వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. యేసు ప్రభు వారి శిలువలో నుంచి చేసిన ప్రార్థన. ఈరోజు ఎవరినైనా హింసించినా, చంపేసినా, పొడి చేసినా మనం వారి కోసం చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసు. ప్రభువా ఆకాశము నుంచి అగ్ని గంధకాలు కురిపించి సొదొమ గొమొర్రా పట్టణాల్ని
ఇదా మనం చేయవలసింది? నిజంగా చెప్పండి, క్రైస్తవులు అందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? చంపేసిన వాడిని లేపేస్తాడు దేవుడు. ఏమన్నారండి చాలామంది? ఎవరైతే హత్య చేశారో, ఎవరైతే చంపేశారో వాళ్ళని భూమి మీద ఉంచాడు దేవుడు, లేపేస్తాడు దేవుడు. మహాశయ, బైబిల్ చదివా? దేవుడు వాక్యం నీకు ఏం చెప్తుంది? లేపేస్తాడు దేవుడు. వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని. అంటే మనం దేని కొరకు ఎదురు చూడాలో తెలుసా? ఒకవేళ నిజముగా కొంతమంది శత్రువులు ఆయనను చంపేస్తే వారు పశ్చాత్తాపపడి రక్షణ పొంది సమాజంలో సాక్ష్యం ఇచ్చే రోజు రావాలని మనం ఎదురు చూడాలి. అంతేగాని అంతే కదండి, వాళ్ళని లారీ గుర్తి వాడు చనిపోతే వీడు అందులో మొదటి ముద్దాయి, హల్లెలూయా దేవుడు ఉన్నాడు, న్యాయవంతుడు. యేసుప్రభు శిలువ మీద నుంచి రేయ్ అగ్ని గంధకాలు పడతాయి. సృష్టికర్తను కొడితే సృష్టి ఊరుకుంటుందండి? చెప్పండి, సృష్టి ఊరుకుంటుందా? ఇప్పుడు మీకు 4 కొడుకులండి, ఎవరు వచ్చి మిమ్మల్ని కొట్టారండి, నలుగురు కొడుకు చూస్తా ఊరుకుంటారా? మరి ఇప్పుడు ఈ సృష్టి అంతా ఏంటి? దేవుడి సృష్టే కదా, దేవుడి సృష్టే కదా. సృష్టికర్తను అలా కొడతా ఉంటే సృష్టి ఊరుకుంటుందా? ప్రభు విజ్ఞాపన చేశాడు కాబట్టి సృష్టి ఏమనలేదు. లేకపోతే గనక కొండ పగిలిపోయి ఒక్కొక్క రాయిలా మారిపోయి ఫటాఫటా ధనాధన వాయించేసిన వాళ్ళందరూ కూడా. కానీ ప్రభు వీరిని క్షమించు నాయన, వారి రక్షణ కొరకు, వారి క్షమాపణ కొరకు ప్రార్థన చేస్తే క్షమాపణ వారి మీదకు దిగి వచ్చేసరికి టైం పట్టింది. పేతురు ప్రసంగం చేసినప్పుడు అప్పుడు క్షమించబడ్డారు. దేవుడికి స్తోత్రాలు. ఆ 3000 మంది రక్షించబడ్డారు. ఆ 3000 మంది ద్వారానే దేవుడు సంఘానికి పునాది వేశాడు. దేవుడికి స్తోత్రం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు మీద నిందలు మోపి, అవమానాలు మోపి, నేరాలు మోపి చంపేశారో వారే మొదటి సంఘానికి పునాది రాళ్ళు. అదే అపోస్తల చరిత్ర. వారి ద్వారా, ఆయన మీద నిందలు మోపిన వారి ద్వారానే సంఘాన్ని కట్టాడు దేవుడు. మొదటిగా బాప్తీసాలు పొందిన వాళ్ళు వాళ్ళే. యేసయ్య మీద నేరాలు మోపి చంపిన వాళ్ళే క్రైస్తవ సంఘానికి పునాది. ఎందుకో తెలుసా? వారి కోసం యేసయ్య విజ్ఞాపన చేశాడు. ఈరోజు మనం చేయవలసింది ఏంటో తెలుసా? ప్రభువా, తెలియక చేస్తున్న వీరందరినీ క్షమించు నాయనా అని మనం ప్రార్థన చేస్తే ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక మాట వాడిని గుండెను పట్టుకుంటుంది, వాడు పశ్చాత్తాపడతాడు. అప్పుడు మన ప్రార్థన ప్రభు ఆలకించి వాడికి క్షమాపణ దయచేస్తాడు. దమస్కులో దాచబడి ఉన్న శిష్యులందరినీ ఈడ్చుకురావడానికి బయలుదేరినటువంటి అపోస్తులైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు వెళుతున్నప్పుడు వారు దమస్కులో తలదాచుకుని, ప్రభువా సౌలు వచ్చేస్తున్నాడు నాయనా, వాడిని దర్శించు ప్రభు అని సౌలు కోసం ప్రార్థనలు చేశారు. వారి ప్రార్థనలు ఆలకించి దమస్కు మార్గంలో దేవుడు సౌలును దర్శించేశాడు. మీ సౌలు కోసం మీరు ప్రార్థన చేయరా? ఎవరు మీ సౌలు? ఒకవేళ మీ ఆయన గారి మీ సౌలు అనుకోండి. ఒక్కో ఇంట్లో ఒక్కో సౌలు ఉంటాడు కదా. ఒక్కో ఇంట్లో ఒక సౌలమ్మ ఉంటుంది, ఒక్కో ఇంట్లో ఒక సౌలు ఉంటాడు. మరి ఈ సౌలు కోసం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆ సౌలును దర్శిస్తాడు కదా. ఎప్పుడో ఒకప్పుడు అతని పాపాలన్నీ క్షమాపణ దొరుకుతుంది కదా. యేసు ప్రభు సిలువలో నుంచి చేశాడు విజ్ఞాపన, వీరిని క్షమించు ప్రభు అని. కనుక మనకు భూమి మీద విరోధులు అంటూ ఎవరూ లేరు. ఒకవేళ నాకు విరోధులు ఉన్నారు అని నువ్వు అనుకుంటున్నావంటే నువ్వు తేడా, ఇంకా మారు మనసు పొందవలసి ఉంది. నాకు విరోధులు ఉన్నారు, నాకు శత్రువులు ఉన్నారు, నాకు నచ్చనోళ్ళు ఉన్నారు అని నువ్వు అనుకుంటున్నావంటే నీలో తేడా ఉంది. నువ్వు మారు మనసు ఇంకా పొందవలసి ఉంది, సరి చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే దేవుని బిడ్డలకు మనకు విరోధులు అంటూ ఎవరో లేరు. ఒకడే ఒకడు ఉన్నాడు, ఆడి పేరే సైతాను. వాడే మనకు విరోధి. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీకు ఎవరైనా నచ్చలేదు అనుకోండి, మరి వాళ్ళ సంగతి ఏంటి? సైలెంట్గా ఉండు, వారిని క్షమించి వారి విషయంలో సైలెంట్గా ఉండు. ఇప్పుడు గోంగూర తోటకూర ఉందండి, మీకు గోంగూర పడదు, మీ ఒంటికి గోంగూర పడదు, తింటే రకరకాల అనర్థాలు వస్తాయి. మీకు తోటకూరే పడుతుంది కాబట్టి మీరు తోటకూర తిన్నారు. తోటకూర మంచిది, గోంగూర చెడ్డది, తోటకూర మంచిది, గోంగూర చెడ్డదని చెప్తారు వెళ్ళి. ఇప్పుడు మీ తోడుకోళ్ళు ఇంకొక గోంగూర తింటుంది అనుకో, చిచి గోంగూర తింటున్నావు నువ్వు అని అంటారండి. గోంగూర నీకే చెడ్డది, వాళ్ళకి చెడ్డది కాదు, అంతేనా? ఇప్పుడు మీ తోడుకోడలు నీకు చెడ్డది, నీకు పడతలేదు, అంతే. అప్పుడు ఏం చేయాలి? నువ్వు సైలెంట్గా ఉండు. అంతేగాని మా తోడుకోళ్ళండి అసలు మంచిది కాదండి, మా తోడుకోళ్ళండి అసలు మంచిది కాదండి, మా తోడుకోళ్ళు ఎవరికి మంచిది కాదు, ఎవరికి ఆయాసంగా ఉంది? నీకు ఒక్కదానికే. గోంగూర నీ ఒంటికే పడదు, అర్థమైందండి? నీకు తోటకూర పడింది, మా వదినండి చాలా మంచిదండి, మా తోడుకోవాలండి చిన్నదండి చెడ్డదండి, గోంగూర అండి చెడ్డదండి, తోటకూర అండి మంచిదండి. నీ ఒంటికి పడింది కనుక అది మంచిదా? నీ ఒంటికి పడకపోతే, నీ గోంగూర పడకపోతే తింటాం మానే, గోంగూర చెడ్డదని మాత్రం ఎక్కడ చెప్పకు, అంతేనా సన్ననా? అంతేనా? నీ గోంగూర పడకపోతే మానే, నీ పక్కవాడు నీకు పడకపోతే మాట్లాడక సైలెంట్గా ఉండి అతని విషయంలో. అంతేగాని వీడు చెడ్డోడు వీడు చెడ్డోడు చెడ్డోడు అని నువ్వు అనౌన్స్మెంట్ ఏం చేయకు. వారు ఎవరికి చెడ్డోడు? నీకే. నువ్వు సైలెంట్గా ఉండు. దేవుని పిల్లలు నేర్చుకోవాల్సిన పాఠం అది. దేవుడికి మహిమ కలుగును గాక. రెండో మాట ఎక్కడ ఉంటుందండి? లోకా శుభవార్త 23వ అధ్యాయము 40. చదవండి అమ్మా. ఎవరు చెప్పారు?
యేసుప్రభు చెప్తున్నాడు, సిలువ మీద వేలాడుతున్నా ఒక దొంగతో చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో, పరలోకంలో కాదు పరదేశులో. పరదేశు వేరు, పరలోకం వేరు. పరదేశం అంటే వెయిటింగ్ హాల్ అనమాట. ఒక మాటలో చెప్పాలంటే దుబాయ్ వెళ్ళడానికి ఫ్లైటు మీరు టికెట్ కొనుక్కుని బోటింగ్లోకి వెళ్ళిన తర్వాత మనకి బోటింగ్ అయిపోద్ది. అంటే టికెట్ వెరిఫికేషన్ చేసేసి మనకి స్టాంప్ వేసేసి గేట్ నెంబర్, టికెట్ నెంబర్ ఇచ్చేస్తాడు. అది అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోతాం అంతే. ఇంకా ఫ్లైట్ రావడానికి 2 గంటలు 3 గంటల టైం ఉంటుంది. ఈ బోటింగ్ అయిపోయిన తర్వాత మా అమ్మ మా నాన్న అక్కడే ఉన్నారు, ఇంకా వాళ్ళ మధ్యలో కూర్చొని వస్తానంటే కుదురుద్దండి. ఇంకా బయటికి రావడానికి కుదరదు, వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే బోటింగ్ అయిపోయి గేట్ దగ్గరికి వెళ్ళిపోయామో మనం దుబాయ్ వెళ్ళిపోయినట్టే. ఇంకా అంతేనండి. ఇంకా మనకు బయట ప్రపంచంతో సంబంధం లేదు. బయటికి నేను షాపింగ్కి వెళ్ళి వస్తానంటే కిందకంటే పంపరు. ఇంకా గేట్ దగ్గర నీకు ఏం కావాలని అక్కడే ఉంటాయి. ఈ గేట్ దగ్గర నుంచి డైరెక్ట్గా దారి ఫ్లైట్లోకి ఉంటుందండి. డైరెక్ట్గా దారి ఫ్లైట్లోకి ఉంటుంది కదా. విమానం ఎక్కడ క్యాబిన్ ఉంటుంది కదా, క్యాబిన్ డైరెక్ట్గా ఫ్లైట్లోకి వెళ్తే గేట్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఫ్లైట్లోకే, మళ్ళీ నేల మీద దిగుతాక ఇంకేముండదు ఇంకా వ్యవహారం. అంటే నీకు ఎప్పుడైతే వెయిటింగ్ హాల్లోకి వెళ్ళిపోయావో అప్పుడు దుబాయ్ వెళ్ళిపోయినట్టే. ఇంకా నీకు వెయిటింగ్ హాల్ అంతే. అలాగే పరదైసులో ఉండటం అంటే వెయిటింగ్ హాల్. అది క్రీస్తునందుండి మృతులైన వారు భక్తులందరూ కూడా చనిపోయి పరదేశులో వెయిటింగ్ హాల్లో ఉన్నారు. అది పరదేశం. అక్కడి నుంచి పరలోకానికి ప్రభువాన్ని తీసుకెళ్తాడు. ఇంకా అలంకరించబడుతూ ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పటి నుంచి అలంకరించబడుతుందో తెలుసండి? ఎప్పటి నుంచి భూమి పుట్టక ముందు ఎప్పటి నుంచో అలంకరించబడతా ఉంది. ఇంకా డెకరేషన్ చేయబడతా ఉందండి. ఇంకా మరి ఏముంటుంది చూసుకోండి. 2 రోజులు డెకరేషన్కే కళ్ళు తిరిగిపోతున్నాయి మనకి. 2 రోజులు డెకరేషన్కే అయ్యి బాబు డెకరేషన్ అండి, అయ్యి బాబు పరలోకం. ఇది 2 రోజులు డెకరేషన్కే కళ్ళు చెదిరిపోతున్నాయి కదా. ఎప్పుడు భూమి పుట్టినది మొదలుకొని మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 25వ అధ్యాయంలోకి రండి. 34వ వచనం. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును. ఎప్పుడు సిద్ధపరచబడిందటండి? లోకము పుట్టినది మొదలుకొని అప్పుడు స్టార్ట్ అయిందటండి. యేసుప్రభువారు చెప్తున్నారు కదా, ఇంకా మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. అంటే ఇంకా సిద్ధపరచబడుతుంది, ఇంకా డెకరేషన్ చేయబడుతుంది. ప్రకటన 19వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో కనుకుంటా మనం వెళ్ళి చూస్తే అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె పరలోక పట్టణం దిగి వస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా. సరే, పరదైసు అంటే అది పరిశుద్ధులు వెయిటింగ్లో ఉండేటువంటి స్థలం. ఆదాము మొదలుకొని యేసు ప్రభు వరకు కూడా పరదేశులో ఉన్నారు వాళ్ళందరూ. ఆదాము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు యేసు ప్రభు వారు సిలువ మీద ఉన్నటువంటి దొంగని ఏమన్నాడంటే, నేడు నీవు నాతో కూడా. అప్పటి వరకు వాడు వ్యవహారం ఏంటి? కరుడు కట్టిన దొంగ. అంతకుముందు ఏమైనా నోములు, వ్రతాలు, 40 ఉపవాస ప్రార్థనలు ఇలాంటివి ఏమైనా చేశాడండి? ఏమీ లేదు. కానీ వెంటనే ఎంత పెద్ద ప్రమోషన్ వచ్చేసిందో చూడండి. నేడు నీవు నాతో కూడా అంటే దాని అర్థం ఏంటంటే 40 సంవత్సరాలు దేవునితో, 40 రోజులు దేవునితో ఉపవాసం ఉండి గడిపినటువంటి మోషే ఉన్నాడే, ఆ మోషే ఉన్న స్థలంలోనికి తీసుకెళ్తున్నాడు. దేవుని స్నేహితుడైన అబ్రహాం ఉన్నాడే, అబ్రహాం ఉన్న స్థలంలోకి తీసుకువెళ్తున్నాడు. పాత నిబంధన భక్తులందరూ ఉన్నారే, అక్కడికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఎవరిని? కరుడు కట్టిన దొంగని. చాలామంది ఈ విషయంలో ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే, సిలువ మీద దొంగ బాప్తిసం పొందాడా? వాడిని దేవుడు పరలోకం తీసుకెళ్ళలేదా? కళ్ళు ఎట్టుకుని జరిగ్గా చదివితే వాక్యం అక్కడ ఏం రాయబడింది? నేడు నీవు నాతో కూడా. ప్రభు అన్నాడు, నా ద్వారా తప్ప నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. ఇప్పుడు మరి యేసు ప్రభు వారు తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఆయన ద్వారా వెళ్తారు. మరి క్రీస్తు ప్రభుకి ముందున్న వాళ్ళు, అందుకే ఆయన పరదేశకు వెళ్ళవలసి వచ్చింది. దేవుడికి స్తోత్రాలు. అంటే పరదేశంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ ప్రాయశ్చిత్తం, ప్రోక్షణ కార్యక్రమం చేయడానికి. ఇప్పుడు వాళ్ళందరితో పాటు వీడికి కూడా. అంటే ఉదాహరణకు అర్థం అవడం చెప్తున్నాను. డాక్టర్ గారు 10 మంది కాళ్ళు ఇరిగిపోయింది, హాస్పిటల్లో కట్లు కట్టడానికి బయలుదేరాడు. సరిగ్గా 10 మంది కాళ్ళు ఎలా ఇరిగిందో డాక్టర్ గారు ఇంట్లో ఉన్నవాడు పక్కోడు కూడా అలాగే ఇరిగింది. ఇప్పుడు డాక్టర్ గారు కారు వేసుకుని బయలుదేరాడు, సరిగ్గా అప్పుడే ఇరిగింది. అప్పుడు వీడిని ఏమంటాడు? నీ కట్టేతను ఇక్కడ అంటాడా? నేడు నీవు నాతో కూడా కారులో హాస్పిటల్కి అంటాడా? ఎందుకంటే కట్లు కట్టే కిట్ ఎక్కడ ఉంది? హాస్పిటల్లో ఉంది. కనుక 10 మందికి కట్లు ఎక్కడ కట్టాలి? అక్కడ కట్టాలి. సేమ్ అదే టైపులో వీడికి విరిగింది కనుక డాక్టర్ గారికి కావలసిన ప్రేమ కలిగినోడు కనుక వీడిని కూడా కారులో చేసుకుని డాక్టర్ గారితో పాటు తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి? హాస్పిటల్. అక్కడ 10 మంది ఉన్నారు. ఆ 10 మందితో కలిపి వీడికి కూడా ఏం కట్టాడు? అంతే. ఇది కూడా అంతే. నేడు నీవు నాతో పరదేశంలో ఉంటామంటే నేను పరదేశకు వెళ్తున్నాను బాబు, నా ద్వారా తండ్రిని కలుసుకునేటువంటి భాగ్యం పాత నిబంధన భక్తులందరికీ అనుగ్రహించబోతున్నాను, ప్రోక్షణ కార్యక్రమాన్ని చేయబోతున్నాను కనుక నువ్వు కూడా అక్కడికి వచ్చేస్తే అక్కడ పెద్ద మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్లోనే నీకు కూడా చేస్తాను చేయవలసినవన్నీ అని చెప్పి ఈ దొంగని ఏసైతే తీసుకెళ్ళిపోయింది. అర్థమైందా?
దాని మీద పెద్ద క్వశ్చన్లు ఎక్కర్లేదు. ఇంకా వాడు బాప్తిసం పొందాడా, ఏం పొందాడా, ఇంకేం అక్కర్లేదు. వేసుకెళ్ళిపోయినప్పుడు మనం అడగటం ఏంటి? నాకు నచ్చిందండి మిమ్మల్ని కారు ఎక్కించుకొని తీసుకెళ్ళటం, మీరు అడగటం ఏంటి? ఇంకా నాకు నచ్చిందమ్మా రెండు కారు ఎక్కడ నాతో పాటు అక్కడ దింపుతాను అన్నాను. మేమందరం పాల్గొని వెళ్ళాలి, మరి అలాంటిది ఆ అబ్బాయిని ఒక్కడే రమ్మన్నారు పాస్టర్ గారు, ఆయన ఒక్కడే రమ్మంటాం ఏంటి? నాకు నచ్చింది ఎక్కించుకుంటాకి మీకెందుకు? ఆయనకు అర్హత ఉందా? నిన్నే వచ్చాడు చర్చికి. మేము అయ్యగారు ఎప్పటి నుంచి తెలుసు మాకు, యజ్రా పాస్టర్ గారికి పరిచయం అయినప్పటి నుంచి కూడా తెలుసు నేను ఆయనకి. ఆయన ఏమో నిన్నే వచ్చాడు గుడికి, నిన్నే వచ్చిన ఎక్కించుకున్నాడు కారు. యజ్రా పాస్టర్ గారికి పరిచయం అయినప్పటి నుంచి కూడా నేను తెలుసు. నన్ను ఎక్కమని అనలేదు. నిన్నొచ్చినా మొన్న వచ్చినా నాకు నచ్చింది అని కారు ఎక్కించుకోవడానికి మీకు ఎందుకు? అంతే కదండి. దొంగోడి విషయంలో కూడా యేసయ్య కూడా అంతే. ఎందుకు కలిగింది ఆ మనసు ఆయనకంటే ఇక్కడ ఒక మర్మం చెప్తాను వినండి. ఎందుకు కలిగిందంటే వాడు సిలువ మీద ఉండి ఒక ప్రార్థన చేశాడు. అది మామూలు ప్రార్థన కాదు, కపటము లేని ప్రార్థన, యథార్థమైన ప్రార్థన, గుండెల నిండా పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన, మనసంతా పశ్చాత్తాపంతో నిండిపోయి చేసిన ప్రార్థన. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను. ఆ పక్కన ఉన్నవాడికి రాలేదు ఈ ప్రార్థన. వాడేం ప్రార్థన చేస్తున్నాడు? నీవు రాజు అయితే నువ్వు దిగి మమ్మల్ని దింపు, నువ్వు రక్షకుడు అయితే నువ్వు దిగి మమ్మల్ని దింపు, అప్పుడు నువ్వు దేవుడు అని నమ్ముతాను. అంటే దింపుతేనే దేవుడా? అంటే నిన్ను రక్షిస్తేనే దేవుడా, లేకపోతే దేవుడు కదా? అర్థమైంది మీకు? రక్షిస్తేనే దేవుడా, దేవుడు కదా? ఒకడు చేసిన ప్రార్థన అంతే, నువ్వు దిగి మమ్మల్ని దింపు, దేవుడు అని నమ్ముతామంటున్నాడు. ప్రభువారు అస్సలు సమాధానం ఇవ్వలే. అలాంటి ప్రార్థనకు దేవుడు జవాబు ఏమెత్తాడు చెప్పండి? ఆయన శక్తిని కొలతేసినోడికి జవాబు ఏమెత్తాడు? ఆయన ప్రభావాన్ని కొలతేసి చూద్దాం, రాని జరిగితే నమ్ముదాం, ఇలాగా కొలతలేసి అనుమానించి చేసినటువంటి ప్రార్థనలు దేవుడు వినడం. ఒకవేళ ఇదిగో 7 వారాలు ప్రార్థన పెట్టాను, 7వ వారమే కనుక జరిగిపోతే ఇలాగ లెక్కలు కట్టి జరుగుద్దా జరగదా అని చూసేవాళ్ళు ప్రార్థన దేవుడు వినడం. నువ్వు రాజువి, ఖచ్చితంగా నీవు నీ రాజ్యంతో వస్తావు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కాస్త. అసలు వీడికి ఎలా తెలిసిందా మాట? పిలాతు గారు చేసిన ఒక మంచి పని ఏంటో తెలుసండి, కావాలని చేశాడండి. యూదుల రాజు నజరేయుడైన యేసు అనే ఒక పేరు రాయించాడు పైన. పాపం ఈ ప్రధాన యాజకులు అందరూ అన్నారు, అలా వద్దు, వాడు చెప్పుకుంటున్నాడని రాయించమన్నారు. నా ఇష్టం వచ్చి రాయిస్తాను, నూరు మీడు అన్నాడు అంతే. ఈయన నజరేయుడైన యేసు అనే మాట ఆ తల మీద రాయించి పెట్టేశాడు అంతే. దొంగతనాలు చేసి పెరిగాడు, దొంగతనాలు చేసి పట్టబడ్డాడు, సిలువ మీదకి వచ్చాడు, సిలువ వేసేసారు. ఇలా చూశాడు, నజరేయుడైన యేసు అని రాస్తుంది. వీడికి ఏదో గుర్తొచ్చేసింది. దేవుడికి మహిమ కలుగును గాక. అమ్మా, సరైన ప్లేస్లోకి నేను వచ్చాను. ఇక లాస్ట్ టైంలో కొద్ది క్షణాల్లో నేను చనిపోబోతున్నాను ఈ సిలువ మీద. ఇప్పుడు సరైన ప్లేస్లోకి వచ్చాను. ఈ టైమే గనక నేను వదిలిపెట్టేస్తే ఇక నాకు మోక్షం అనేది దొరకదని చెప్పి అప్పుడు అంటున్నాడు, అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నీవు రాజువి, అనుమానం లేదు ఇక. ఎందుకంటే కుష్ఠరోగినైన నేను బాగుపడ్డానంటే అది నీ వల్లే బాగుపడ్డాను. నీవు రాజువి, తెలియక వీళ్ళందరూ నేను సిలువేసి చంపేశారు, కానీ నీవు నీ రాజ్యంతో రాబోతున్నావు, నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని గుండెల నిండా విశ్వాసంతో కొంచెమైనా నటన లేకుండా చేశాడు ప్రార్థన. అందుకే ప్రభు నోరిపన్నాడు, నేడు నీవు నాతో కూడా. మహాభక్తులు ఉండే పరదేశంలో మహాభక్తులందరితో తీసుకెళ్ళి కూర్చోబెడతానికి వీడు ఏ పాటోడండి? కరుడు కట్టిన దొంగ, కానీ కరుడు కట్టిన దొంగకి మహాభక్తులతో నడిచే భాగ్యం ఇచ్చాడు పరదేశంలో. ఏ ప్రార్థనకు వచ్చాడండి? నటన లేని ప్రార్థన, కల్ముషం లేని ప్రార్థన, నిజమైన పశ్చాత్తాపంతో చేసిన చిన్న ప్రార్థన. పరదేశులో ఉండే మహాభక్తులతో పాలు పంపులు పొందే భాగ్యం వాడికి దొరికింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అంటే నటన లేకుండా యథార్థమైన కృతజ్ఞతతో, యథార్థమైన పశ్చాత్తాపంతో, నిర్మలమైన మనసుతో నువ్వు చేసిన ప్రార్థన చూడండి ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో. అందుకే ప్రభు అన్నాడు, వేసినైనా క్షమిస్తాను. కానీ ఈ శుభ శుక్రవారం మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటో తెలుసా? మనుషులు వింటారని, మనుషులు చూస్తారని నటన ప్రార్థన చేయొద్దండి. వాడు నటన ప్రార్థన చేయలే. ఏదో ఇప్పుడు ఈ సిలువు కిందకి దిగి ఈ గండం గడిచేదాకా ఏదో ఏడుస్తాను, తర్వాత గండం గడిచి కిందకి వెళ్ళిపోయిన తర్వాత నా దారి నేను చూసుకుంటానులే, ఈ కాసేపు అయినా ఏడుద్దాం అన్న నటనతో చేశాడా? ఆ గండం గడిచిపోవాలని ఏడ్చాడా? ఆ పశ్చాత్తాపం గండం గడవడానికా? కాదు, యేసయ్యతో ఉండడానికి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వాడికి ఏం దొరికిందంటే యేసయ్యతో పాటు పరదేశంలోకి వెళ్ళే భాగ్యం దొరికింది. అక్కడి నుంచి పరిశుద్ధులందరితో కలిసి పరలోకానికి వెళ్ళే భాగ్యం దొరికింది. రేపు మనందరం పరలోకి వెళ్ళిన తర్వాత వాడు ప్రత్యేకంగా కనపడతాడు. ఎవరు? సులువు మీద ఉన్న దొంగ. కావాలంటే మీరు ఇంటర్వ్యూ చేసుకోవచ్చు వెళ్ళి. ఎక్కడికి వెళ్ళాక పరలోకి వెళ్ళిన తర్వాత వాడిని ఇంటర్వ్యూ చేయొచ్చు. అప్పుడు వాడు చెప్తాడు, చిన్న ప్రార్థన, మోకాళ్ళు కూడా వేయలేదు, సావు బతుకుల్లో ఉండి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతే, చిన్న ప్రార్థన. దేవుడు ప్రార్థన సైజు కొలవలేదు, క్వాంటిటీ కొలవలే, క్వాలిటీ కొలిచాడు. ప్రార్థనలో క్వాలిటీ చూశాడు కానీ క్వాంటిటీ.
మోతాదు చూడలే, నాణ్యత చూశాడు. నీ ప్రార్థనలో మోతాదు చూడ్డం, 7 గంటలు చేసావా, 14 గంటలు చేసావా, తెల్లవారులు చేసావా, అది మోతాదు చూడ్డాయినా నాణ్యత చూస్తాడు. కాబట్టి నిజమైన పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థనకి జవాబు ఎట్లుంటుందో చూడండి. ఆ 2వ మాటలో అదే దాగి ఉందన్నమాట. పరిశుద్ధులందరితో కలిసి నడిస్తే భాగ్యం దొరికింది వాడికి. బా, అప్పటి వరకు వాడి జీవితం చూడండి, అప్పటి నుంచి వాడి జీవితం చూడండి. అసలు అప్పటి వరకు వాడి జీవితం ఏంటండి? కరుడు కట్టిన దొంగ. కానీ అక్కడి నుంచి మహాభక్తులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళందరితో పరదేశంలో నడిచే భాగ్యంలోకి వచ్చేసాడంటే అసలు అతని ప్రార్థనలో ఉన్నటువంటి ఆ యొక్క యథార్థత, నిర్మలత్వాన్ని వర్ణించలేకపోతున్నామండి. అసలు నేడు నీవు నాతో పాటు, యేసయ్యతో పాటు నడవటం అంటే ఎంత గొప్ప భాగ్యం. హనోకుకు దొరికిందండి ఆ భాగ్యం. దేవునితో నడిచెను అన్నాడు. దేవునితో నడిచి వెళ్ళిపోయేట. తర్వాత ఇప్పుడు దేవునితో నడిచెళ్ళే భాగ్యం మళ్ళీ ఎవరికి వచ్చింది? అసలు ఈ దొంగకిని హనోకుకి తేడా ఏంటి? అసలు హనోకు ఎక్కడ 300 ఏండ్లు దేవునితో నడిచిన మహాభక్తుడు. వీడు ఎన్ని సంవత్సరాలు బతికాడు? అన్ని సంవత్సరాలు దొంగతనాలతో బతికాడు. అలాంటి వీడికి ఎవరితో వచ్చింది సహవాసం? హనోకు దగ్గరికి వెళ్ళి, ఈ లోపల హనోకు వచ్చేసి ఉంటాడు అక్కడికి. నేను 300 ఏండ్లు దేవునితో నడిచిన తర్వాత ఆయనతో నడుచుకుంటూ వచ్చాను. నువ్వేంట్రా సిలువ మీద నుంచి ఎలా వచ్చేసావు? అయ్యా, చిన్న ప్రార్థన, గుండెల నిండా పశ్చాత్తాపంతో చిన్న ప్రార్థన చేశానయ్యా. పాత నిబంధన భక్తులందరూ కూడా ఆశ్చర్యపోయి ఉంటారు పరదేశంలో. ఆలోచిద్దాం, ఆశ్చర్యపడరు. ఆ ప్రార్థన నీ జీవితంలో రావాలి. హల్లెలూయా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమ, నీతో నేను నడవాలని. సిలువ మీద దొంగడు పాట పాట తెలుసా మీకు? మరి అదే మరి ఈ పాట ఆడపాడిందే అన్నా, నిజమన్నా? పాడతాను చూడండి అవసరమైతే. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ్య, చిన్న ఆశయ్య, ఓ యేసయ్య నీవే తీర్చా. అంతే కదా? అంతేనా వాడి ఆశ? అది పాట ఎవరు రాశారు? ఆడిదే కదా ఈ పాట. నీతో నడవాలయ్యా, నీతో ఉండాలయ్యా, అదయ్యా నా ఆశ. నిర్మలమైన మనసుతో పాడాడండి పాట. అంతే. ప్రభు వెంటనే అన్నాడు, నేడు నీవు నాతో కూడా. బా, ఏం అద్భుతం అండి. అది చదవడం 3వ మాట ఏంటో అమ్మ. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 26, 27 వచనం. యేసయ్య పలికిన 3వ మాట ఏంటంటే, తల్లిని దగ్గరికి పిలిచి, శిష్యుని దగ్గరికి పిలిచి, ఇదిగో ఈమె నీ తల్లి, ఇక నుంచి అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఆ గడియ నుండి శిష్యుడు తల్లిని తన ఇంట చేర్చుకుని ఆమె మర్యాదలు, మంచి చెడ్డలన్నీ కూడా చూశాడు. దేవుని పని లేక ఆయన బాధ్యత. ఇప్పుడు తల్లిని చూసుకోవడం ఆయన బాధ్యత కదా. ఆయన పనిని ఎవరికి అప్పగించాడు? యోహాను ఎక్కడున్నాడు అప్పటికంటే? సిలువకు దగ్గరగా ఉన్నాడు. నేను ఎలా చెప్తానంటే, ఎంత దగ్గరగా ఉన్నాడు అంటే, యేసు ప్రభు సిలువలో నుంచి ఆ రక్తపు బొట్టులు కారుతున్నప్పుడు అది తన మీద పడేటంత దగ్గరగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. సిలువకు దగ్గరగా ఉన్నాడు. మరి మిగతా వాళ్ళు చెదిరిపోయి ఉంటారు, అటు ఇటు వెళ్ళిపోయి ఉంటారు, మనకు తెలియదు అనుకోండి. కానీ యోహాను మాత్రం సిలువకు దగ్గరగా ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా అనుంటారు, ఇదిగో యోహానా ఆ బల్యంతో యేసుప్రభుని పొడిచేలా ఉన్నారు, ఆ పోటీ ఏదో నీకు పడింది అనుకో, సచ్చూరుకుంటావు, ఇలా రా చేసావు కానీ భక్తి అంత దగ్గరికి ఎందుకు? తర్వాత ఏం జరుగుతుందో చూసి ఆ తర్వాత మనం ప్రార్థన చేద్దామా, ఏం చేద్దామా తెలుసుకుందాం, ముందు ఇలా వచ్చాయి అని అన్నారు అనుకోండి. యోహాను అనుంటాడు, అవసరమైతే యేసయ్యతో పాటు ఇక్కడ నేను చనిపోతాను కానీ ఆయనను విడిచిపెట్టి మాత్రం రాను అని చెప్పి ఆయనకు దగ్గరగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. యేసుప్రభు తల్లి బాధ్యత ఎవరికి అప్పగించాలంటే, యేసుప్రభు శిష్యులో పెద్దవాడు ఎవరండి? ఫస్ట్ కొంచెం పెద్ద మనిషిగా ఉండేవాడు పేతురు, అందరికీ నాయకుడిగా ఉండేవాడు. కాబట్టి ఇప్పుడు తల్లిగారి బాధ్యత అప్పగిస్తే ఎవరికి అప్పగించాలి? పేతురుకి అప్పగించాలి. కానీ యోహానికి ఎందుకు అప్పగించాడు? ప్రభుకి కావాల్సింది పెద్దెవడు, ఫస్ట్ నా దగ్గరికి ఎవడొచ్చాడు, సెకండ్ ఎవరొచ్చాడు, మూడవ ఎవడు, ఇది కాదు. కొలతలుగా దేవుడికి కావాల్సింది వాడు ముందొచ్చినా వెనకాల వచ్చినా నాకు దగ్గరగా ఉన్నవాడెవరు. ఆయన సేవ కానివ్వండి, ఆయన పరిచర్య కానివ్వండి, సంఘములో పరిచర్య కానివ్వండి, సేవ కానివ్వండి, దేవుని పని అనేది ఏదైనా దేవుడు ఎవరికి అప్పగిస్తాడంటే, ఎవరు సిలువకు దగ్గరగా బ్రతుకుతున్నారు, ఎవరు యేసయ్య గాయాలకి దగ్గరగా జీవిస్తున్నారు, ఎవరు యేసయ్య రక్తానికి సమీపంగా బ్రతుకుతున్నారు, వారికి మాత్రమే ఆయన మహిమ కలిగిన పరిచర్యను ప్రభు అప్పగిస్తాడు. హల్లెలూయా. చెదిరిపోయిన వాళ్ళకి, పారిపోయిన వాళ్ళకి, అక్కడక్కడ కూర్చొని కొట్ల గుప్పులకు చూసే వాళ్ళకి అప్పగించడు ఆయన పని. ఆయన
చావో రేవో తేల్చుకుందాం అనుకుని ఆయన దగ్గర ఉంటారు చూసారా, వాళ్ళకి అప్పగిస్తాడు పరిచర్య. అంతే తప్ప తిండికి భయపడిపోయి, నిద్రకు భయపడిపోయి, అమ్మో మన పనికి వెళ్ళకపోతే ఎలా బతుకుతాం అని బతుక్కు భయపడిపోయి, అయ్యి బాబు ఇంత డబ్బా ఎలాగా అనుకుని ఇలాగ భయపడిపోయే వారికి ఎవరికి ఎప్పుడు దేవుడు ఏ పని అప్పగించడండి. భయం లేకుండా వెళ్ళిపోయిన వాడికి దేవుడు పని అప్పగించాడు. ఆయన బాధ్యత శిష్యుడికి అప్పగించాడు. ఒకవేళ తల్లిదండ్రులను చూసే భాగ్యం దొరికిందంటే పరలోకాన్ని నుంచి లాటరీ తగిలినట్టే. మీకు చాలామంది ఏమనుకుంటారు, నాకే తగిలిందా బాబు, ఈ దరిద్రం నాకే అంటుకుంది, నేనే ఉన్నానా. నువ్వు అలాగ అనుకున్నావంటే నిన్ను అసలు భూమి మీద ఏ శకతో కొట్టినా తప్పలేదు. తల్లిని తండ్రిని చూడ్డానికి మూలుక్కున్నావంటే అసలు భూమి మీద ఉన్న కర్రలతో ఏ కర్రతో కుక్కను కొట్టినట్టుగా నిన్ను కొట్టినా తప్పేమీ లేదు. తల్లిని తండ్రిని చూసుకోవడానికి మూలుక్కు చచ్చావంటే, తల్లి పేరు మీద 10 ఎకరాలు ఉందనుకోండి, ఇప్పుడు 10 ఎకరాల్లో మహాత్యం ఉన్నదంటారా, తల్లి అనే 2 అక్షరాల్లో మహాత్యం ఉన్నదంటారా? ఇప్పుడు తల్లిని చేర్చుకోవాలనుకోండి, తల్లి అనే 2 అక్షరాల్లో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని బట్టి తల్లిని చేర్చుకుంటారా, 10 ఎకరాలను బట్టి తల్లిని చేర్చుకుంటారా? సిగ్గు లేకుండా చెప్తున్నారు మళ్ళా. అలాంటి వాళ్ళు దేవుడు క్షమించి నేడు నీవు నవ్వుతూ పరదేశులు అంటాడా? సైతానికా బేటీ అండా. భూమి మీద నువ్వు దీర్ఘాయుష్యమంతుడు అయి ఉండాలంటే నీకు మీ అమ్మ కావాలో నేను కావాలో చూసుకో అని అంట దేవుడి. అసలు నాకు అర్థం కావట్లేదు, నిన్ను పెంచి పోషించి నిన్ను నీ బిడ్డలు నడిపించడానికి ఈ కండలు తిరిగిన మగవాడు ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? ఆవిడ కన్నటం బట్టే కదా. ఒకవేళ ఆవిడ కనకపోతే నీ పక్కన ఎక్కడ ఉన్నాయన? కాబట్టి మొదటి కృతజ్ఞతలు ఎవరికి చెప్పాలి? అత్త అందమైన కొడుకుని కని నాకు ఇచ్చినందుకు నీకు నిండు కృతజ్ఞతలు అని ఎప్పుడైనా చెప్పారా మీ అత్తగారికి? మనలో అన్నమాట. అత్త నన్ను అందంగా చూసుకునే అద్భుతమైన కొడుకుని కని నాకు అప్పగించినందుకు నీకు కృతజ్ఞతలు అత్త అని ఎప్పుడైనా చెప్పారా? అమ్మా ఎప్పుడైనా చెప్పారా? మరి ఇలాంటివి చెప్పకపోతే నుడు నువ్వు నవ్వుతూ అని అంటాడు దేవుడు. కృతజ్ఞతలు చెప్పొద్దా? మీ అమ్మ కావాలో నేను కావాలో చూసుకుని రా నేను వెళ్ళిపోతున్నానంటే పాప ఈయనేం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? సచ్చినట్టుగా పాప ఆవిడ కూడా ఏమంటుందంటే నేను రేపు మా వెళ్ళిపోయేలాగా ఉన్నాను రా, ఎందుకురా మీ ఆవిడ మీ పిల్లల్ని తల్లి మనసు ఎలా ఉంటుంది? కొడుకు శుభ్రంగా భార్యతో బిడ్డలతో బతకాలని ఉండి నువ్వు వెళ్ళరంట మా అమ్మాయి అనేసింది కదా అని వెళ్ళిపోతాడు. అందుకే అన్నా నేను భూమి మీద ఏ కర్రతో కొట్టినా తప్పలేదని. ఏమి నేర్పించాడండి సిలువలో నుంచి యేసు ప్రభు వారు? తెల్ల బట్టలు వేసుకుని మనం అలా కూర్చుని సిలువలో సాగింది యాత్ర అని సాగదీయడం అదా? ఏమి నేర్పించాడు సిలువలో నుంచి? నువ్వు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినా నీ తల్లిని మాత్రం కొన్ని క్షణాల్లో ఆయన మరణిస్తాడు. ఆ మరణించే గడియల్లో ఆయన చెప్పకపోయినా యేసు ప్రభు శిష్యులు ఆయన తల్లిని చూసుకుంటారు. కానీ బాధ్యతను మాత్రం మరిచిపోకుండా ఉండే కుమారుడు ఆయన. అది నేర్పిస్తున్నాడు బిడ్డలందరికీ దేవుడు. ఆయన నీ తల్లిని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ముదిమి వచ్చిన నీ తల్లిదండ్రులను, నీ కడుపును పుట్టిన బిడ్డ పాస్కేసినా సరే అబ్బా బహుమానం ఇచ్చాడు నాకు అని ఎంత ఆనందపడిపోతారో వాడిని. ఆడు పరుపు మీద పోసినా సంతోషమే, నడిబొడ్డులో కూర్చున్నా సంతోషమే. అదే గనక ముసలిదైపోయిన మీ తల్లి తండ్రి నడిబొడ్డులో వేశారనుకోండి, ఏమంటారు వాళ్ళని? ఏళ్ళు గడిచి నీ బుద్ధి రావట్లేదు నీకు, తీసుకెళ్ళి వాళ్ళని ఎక్కడ పడేస్తారు? ఓ చెంపను పడేస్తారు, నవారు మంచం ఏదో వేస్తారు, పాస్కి ఎత్తే కిందకి వెళ్ళిపోయేలాగా. మరి నీ బిడ్డడు కూడా పాస్కి పోయేస్తాడు కదా చెప్ప చేయకుండా, వాడు ఆయన కూడా చెంపనేసేయచ్చు కదా. అంటే నీ కడుపును పుట్టిన వాడికి ఒక న్యాయము, నీవు ఏ కడుపును పుట్టావో వాళ్ళకి మాత్రం ఒక న్యాయమా? దేవుడు క్షమించాడు ఇటువంటి వారిని? సిలువలో నుంచి యేసయ్య నేర్పించే పాఠం ఇది యావత్తు క్రైస్తవ లోకానికి. ఈరోజు ప్రసంగాలు, వేదికలెక్కి ప్రసంగాలు చేసేటువంటి దైవజనులు కూడా వారి తల్లిని తండ్రిని పట్టించుకోకుండా తిండి పెట్టకుండా ఉన్నటువంటి వారు ఉన్నారు ఈరోజు. ఏమి నేర్పాడండి యేసయ్య సిలువలో నుంచి? అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇక్కడి నుంచి నేను వెళ్ళాం అని అందావిడే. యోహాన్ ఏమైనా ఇంకా 11 మంది ఉన్నారు కదా వాళ్ళ కూడా కాకేస్తానుండు అందరికి సమానంగా పంచుతుంది కానీ అని అన్నాడా? యోహాన్ అన్నాడా? ఇది ఎంత భాగ్యం, ఆయన తల్లిని చూసుకునే భాగ్యం ప్రభు నాకు ఇచ్చాడు, ఎంత భాగ్యం అని కృతజ్ఞతతో పరవశించిపోయి తన తల్లిని చేర్చుకున్నాడే తప్ప ఏమన్నా ఒక్కడికి అప్పచెప్పేమిటి ఇంకా ఉన్నారు కదా 11 మంది నీ వెనకాల అని అన్నాడా? కానీ మనమేమంటాం, ఒరే పెద్దోడా అమ్మ నువ్వు చూసుకుంటే ఇంకా 4 ఉన్నారు కదా వాళ్ళకి లేదు నేను ఒక్కడే చూడాలా? యోహాను అలాగనుంటే కనుక ఈరోజు యోహాను గురించి మనం అలా చెప్పుకునే వాళ్ళం కాదు. అది మహాధన్యతగా స్వీకరించాడు. 12 మంది ఉన్న యోహాను భక్తుడు స్వీకరించాడు తల్లి బాధ్యత. ఈరోజు నీకు 4 అన్నదమ్ములున్నా తల్లి బాధ్యత ఒకవేళ నీ దగ్గరకు వస్తే పొరపాటున తోసేయద్దు.
ఈ ఆడవాళ్ళందరూ పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయినప్పుడు గిన్నె కావాలి, చెంబు కావాలి, ముంత కావాలి, మూగుడు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇంట్లో ఉన్న అన్నీ పట్టుకుపోతారు. కానీ మా అమ్మ కావాలన్న మాట మాత్రం అనరు. అంటారండి. బీరువాలో ఉన్న బట్టలు కావాలి, అద్దం కావాలి, డ్రెస్సింగ్ టేబుల్ కావాలి, అది కావాలి, ఇది కావాలని మొత్తంలో మూకుళ్ళు, కర్రలు, చెంబులు మొత్తం ఉంటే పినీసులు గుర్తు కూడా ఉంచరండి వీళ్ళు. అన్నీ మోసుకు అన్నీ కావాలి. కానీ ఇంట్లో జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి నిన్న స్థాయిలోకి తీసుకొచ్చిన అమ్మ నాకు కావాలి. ఎంతమంది ఈరోజు మీరు వెళ్ళినప్పుడు సారెను తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు, కానీ తల్లిని తీసుకొని వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి అసలు? అయ్యా నువ్వు అనుమతిస్తే జన్మనిచ్చిన నా తల్లిని చూసుకుంటాను. నేను వినయమతో మిమ్మల్ని బ్రతిమాలుతున్నానని భర్తను అడిగి అది చూసుకునే వాళ్ళు ఎవ్వరూ లేనటువంటి ఆ తల్లిని తీసుకెళ్ళి కాస్త అన్నం పెట్టి నీ బిడ్డలో ఒక బిడ్డగా చూస్తే ఎంత ఆనందం ఉంటుందండి. ఈ పిల్లోడైనా ఇదిగో అమ్మ నాకు ముందు జన్మనిచ్చింది, ఆమె జీవితం కడతెర్చాలి అని చెప్పి శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఎంతమంది అండి ఈరోజు? అసలు యేసు ప్రభుని చూసి నేర్చుకోవాల్సింది ఏంటి? జుట్టెంత పెంచుకొని ప్రభులాగా అదా ప్రభువుని పోలి నడుస్తున్నానంటే జుట్టెంత పోసుకొని యేసు ప్రభులా గడ్డ ఇలా ఉండడం అదే ఆ ప్రభుని పోలంటే? తల్లిదండ్రులను సన్మానించి తల్లి బాధ్యతను మోసేయటం, అది యేసయ్యను పోలి జీవించడం అంటే. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అన్ని మాటలు దాచబడి ఉన్నాయి అందులో. సిలువలో నుంచి సార్వత్రిక సంఘానికి, విశ్వానికి, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి నేర్పుతున్నాడు యేసయ్య ఒక పాఠాన్ని. ప్రతి కుటుంబానికి నేర్పుతున్నాడు ఒక పాఠాన్ని. ఆయన వీళ్ళ బ్రతుకులు మారాలి ఫస్ట్. ఎందుకు ఈరోజు వృద్ధాశ్రమాలు ఎందుకండి? వృద్ధాశ్రమాలు ఎందుకు కట్టారు? ఆ వృద్ధులను చూసుకుని వాళ్ళు లేకే కదా. అమ్మో నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను, మీ కోళ్ళ కూడా డ్యూటీకి వెళ్ళిపోతుంది, కాబట్టి నేను చూసేవాళ్ళు ఎవరుండరు. అక్కడైతే నీతోటి వాళ్ళు అందరూ ఉంటారు, నీ సమకాలికలు ఉంటారు, నీకు మంచి మాట పెచ్చాపాటి చెప్తాక బాగుంటుంది అని చెప్పంటే అలాగే నువ్వు ఎలాగంటే అలాగంటారు అంతే. వాళ్ళు ఏమంటారు పాపం? ఇదిగో మా అమ్మ జీవితం ఏదో ఒక్కడికి వెళ్ళి దాకా నువ్వు డ్యూటీకి వెళ్ళక ఏం వెళ్ళకు, చూసుకోవాలి దగ్గర ఉండేలాగా. ఎందుకంత ప్రాధాన్యత ఇవ్వం మనం? యేసు ప్రభు ఇచ్చాడు కదా అంత ప్రాధాన్యత. ఆఖరి గడియల్లో మనం ఎందుకు ఇవ్వకూడదు? ఏ తల్లికి నువ్వు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వకూడదు? అదండి ఉద్యోగం అంటే. ఆ పశ్చాత్తాపం చూసి, ఆ మారు మనసు చూసి, మన జీవితాల్లో కలిగిన ప్రవర్తన చూసి నువ్వు వద్దన్నా యేసయ్య దగ్గరికి పరిగెత్తుకు వస్తారు ప్రజలు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ అత్తగారిని నెత్తి మీద పెట్టుకుని ప్రేమతో నువ్వు చూస్తూ ఉంటే నీ బంధువులు, నీ రక్త సంబంధికులు అందరూ అదిరిపోతారు. ఎక్కడి నుంచి వచ్చిందా మనకి మనసు అంటే? నువ్వు పెద్దంత ప్రసంగం చేయక్కర్లేదు, యేసయ్య ఇచ్చాడు ఆ మనసును ఒక్కటి చెప్తే చాలు. అయితే అటువంటి యేసయ్య మాకు కూడా కావాలి. రారా, నువ్వు బైబిల్ గ్రంథాన్ని తీసి ప్రసంగాలు బోధించక్కర్లేదు, సువార్త వాక్యాల వెంబడి వాక్యం చెప్పక్కర్లేదు. మీ అత్తగారా మీ అమ్మగారా డౌట్ రావాలి మనుషులకి. అంత ప్రేమను ఉత్పత్తి చేయటం మొదలు పెడితే నువ్వు ఇంట్లో వాక్యం అక్కర లేకుండానే ఈ ప్రాంతాన్ని, దేశాన్ని దేవుని కోసం పట్టుకోవచ్చు మనం. దేవుడికి మహిమ కలుగును గాక. మారాలి, నీ జీవితంలో చైతన్యం కలగాలి. తల్లిదండ్రుల విషయాల్లో నిర్లక్ష్యం కలిగి ఉంటే మూడవ మాట నీతో సూటిగా మాట్లాడుతుంది. ఒకవేళ నీవు నటనతో కూడిన ప్రార్థనలతో నీ బతుకు నడుస్తుంటే రెండవ మాట సూటిగా నీతో మాట్లాడుతుంది. ఒకవేళ ఎవరి కోసం ప్రార్థన చేయకుండా శత్రువులు ఎప్పుడు దెబ్బ తగులుతుందా చూద్దాం అనుకుని శత్రువు పాడైపోవడానికి కనిపెట్టుకుని చూసేటట్టుగా నీ ఉంటే మొదటి మాట నీతో సూటిగా మాట్లాడుతుంది. వాళ్ళు ఎప్పుడు రక్షణ పొందుతారా అని కనిపెట్టుకుని చూడాలి. యేసయ్య కనిపెట్టుకుని చూశాడు. పేతురు ప్రసంగించినప్పుడు వాళ్ళందరూ రక్షణ పొందితే యేసయ్య పరలోకంలో సంతోషించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవదూతలతో చెప్పుంటాడు, ఇదిగో చూడండి నా మీద నేరాలు మోపిన వాళ్ళని 3,000 మంది రక్షణ పొందారు, బాప్తిసాలు పొందుతున్నారు. చూడండి, ఒక పాపి రక్షించబడినప్పుడు పరలోకంలో దేవదూతలు ఏం చేస్తారట? ఎగిరి గంతేసి సంతోషపడతా ఉంటారు. 3,000 మంది బాప్తిసాలు పొందుతూ ఉంటే పరలోకం మామూలుగా లేదండి. యేసుప్రభు అంటున్నాడు, నా మీద నేరాలు మోపి సిలువ వేసి చంపినటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేశాను. అందుకు చూడండి, వచ్చి 3,000 మంది బాప్తిసాలు పొందుతున్నారంటే పరలోకం అంతా నాట్యమాడేసి ఉంటుందండి ఆ టైంలో. ఎంత అద్భుతమైన సత్యాలు దాచిపెట్టాడు దేవుడు. దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడని రాత్రి నువ్వు నమ్మితే ఈ రాత్రి నీ జీవితంలో ఒక వినూత్నమైన మార్పు కావాలి. ప్రభువా నేను అలా జీవించాలి నాయనా, ఇంతకాలం తెలుసో తెలియకో ఎలాగలా జీవించేశాను, కానీ నువ్వు ఇంత లోతుగా సిలువలో మాట్లాడేవని నాకు తెలియదు. నాతో మాట్లాడుతున్నావు, నేను అలా జీవిస్తాను ప్రభు అని మనసారా సిలువ మీద దొంగ చేసిన ప్రార్థన, నటించే ప్రార్థన కాదు, పక్కోళ్ళు వింటున్నారని కాదు, గుండెల నిండా పశ్చాత్తాపంతో నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు పొందలేని నూతన అనుభవాల్లోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. కృపచేతనే నడిపిస్తాడు. హల్లెలూయా. కృపచేత, అర్హత చేత కాదు. మునుపెన్నడూ చూడని ఉజ్జీవంలోకి, మునుపెన్నడూ చూడని ఆశీర్వాదాల్లోకి, నీవు నీ బ్రతుకులో నేను ఇది పొందలేను, ఇది చూడలేను అనుకునే మహత్తరమైన అనుభవాల్లోకి నిన్ను నడిపించేస్తాడు. దొంగోడు ఎప్పుడు ఊహించలేదు అబ్రహాము ప్రక్కన నేను కూర్చుంటానని. దొంగోడు ఎప్పుడు ఆలోచించలేదు మోషేతో నడుస్తానని. దొంగోడు ఎప్పుడు ఊహించలేదు నేను హనోకుతో నడుస్తాను, పరిశుద్ధ ప్రవక్తలతో పాటు
నేను కూర్చుంటానని వాడు ఎన్నడూ ఊహించలేదు. కానీ వాడి ప్రార్థన, వాడి పశ్చాత్తాపం వాడు ఊహించని స్థాయిలోకి వాడిని తీసుకొని వెళ్ళిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా, గ్లోరీ. ఈ రాత్రి నువ్వు అదే ప్రార్థన చేయగలిగితే, ఇక నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నేను అందుకోలేను, నేను చూడలేను, నేను అనుభవించలేను, నా వల్ల కాదు అనుకున్న అద్భుతాల్లోనికి నిన్ను నడిపిస్తాడు ఆయన. లేచి నిలబడదామా? శిలువ మీద దొంగ చేసిన ఆ నిర్మలమైన ప్రార్థన చేద్దామా? పరిశుద్ధులతో కలిసి సహవాసం చేసే భాగ్యాన్ని అనుగ్రహించిన ఆ నిర్మలమైన ప్రార్థన, అది కపటము లేని ప్రార్థన, గుండెల నిండా పశ్చాత్తాపంతో యేసయ్య ముఖం వైపుకు సూటిగా చూస్తూ చేస్తున్న ప్రార్థన. అది దిక్కులు చూస్తూ చేసే ప్రార్థన కాదది. యేసయ్య ముఖాంతరములోనికి చూస్తూ, ఏమాత్రము కపటము లేక, ఏమాత్రము అరమరికలు లేక, వేషధారణ లేక, డంబము లేక, నటన ఏమాత్రము లేకుండా, ఏదో ఈ గండం గడిచిపోతే సరిపోతా అనుకునే మనస్సు లేకుండా యథార్థమైన పశ్చాత్తాపంతో చేస్తున్న ప్రార్థనే పాత నిబంధన పరిశుద్ధులందరితో కలిసి నడిచే భాగ్యం వచ్చింది వాడికి. ఏం అద్భుతమైనటువంటి అనుభవం అండి. మునిపెన్నడూ నువ్వు చూడని, ఇక నేను చూడలేను అనుకున్న అనుభవాల్లోకి నువ్వు వెళ్ళాలనుకుంటే, ఇదిగో యథార్థమైన ప్రార్థన, గుండెల నిండా పశ్చాత్తాపముతో నిండిన ఒక చిన్న ప్రార్థన నువ్వు చేయగలిగితే చాలు దేవుని బిడ్డ. దీర్ఘ ప్రార్థనలు చేయమంటలేదు, వ్రతాలు ఉపవాసాలు చేయమంటలేదు, వేషధారణ లేకుండా, నటన లేకుండా, కాలం గడుపుకునేటువంటి పొడి పొడి మాటలు కాకుండా, గుండెల నిండా పశ్చాత్తాపముతో, గుండెల నిండా యథార్థమైన మనసుతో యేసయ్య ముఖాన్ని చూస్తూ, యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవా తండ్రి, ఆ యథార్థమైన ప్రార్థన చేయగలవా? అందరూ 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 మనసారా రెండు చేతులు ప్రభు వైపుకు చాపి, అర్హతలతో చేయలేదు, సిలువ మీద ఉన్న దొంగ వాక్యాలు వల్లించి చేయలేదు, నేను యోగ్యుణ్ణి అర్హుణ్ణి అనే గర్వంతో చేయలేదు, నేను ఎందుకు పనికిరాను, యోగ్యుణ్ణి కాదయ్యా, దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి తగ్గింపుతో, గుండెల నిండా పశ్చాత్తాపముతో, విరిగి నలిగిన మనసుతో చేశాడు ప్రార్థన. ఆ ప్రార్థన అతన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయిందో చూడండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మోషే, పాత నిబంధన మహాభక్తులతో కలిసి కూర్చుని ఆ ఉన్నతమైన భాగ్యంలోకి తీసుకెళ్ళిపోయింది. మామూలు అనుభవం కాదు. హల్లెలూయా.